ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వన్ డే స్టోరీలో భాగంగా ప్రేమించాను నిన్నే పార్ట్ 3కి స్వాగతం అండి. ము ఈ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ముందు అవి చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అలాగే ఇలాంటి అందమైన ప్రేమ కథలు మరెన్నో మన ఛానల్‌లో ఉన్నాయి. వాటి లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. సున్నితంగా చెప్పే సమయం దాటిపోయిందండి. అయినా నాకేమైనా సరదానా తనని మాటలనడానికి? నలుగురిలోకి వెళితే వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. మీకు తను పడే బాధ మాత్రమే తెలుస్తుంది. కానీ మనసులో నేనెంత బాధపడుతున్నానో అర్థం కావడం లేదు కదా! అని అంది భవాని. అంత బాధపడవలసిన అవసరం ఏముంది భవాని? వాళ్ళు ఏమీ ముసలివాళ్ళు కాదు కదా! వాళ్ళకి పెళ్ళయి 10 సంవత్సరాల పైనే దాటిపోలేదు కదా! కొంచెం విసుగ్గా అన్నాడు శేషగిరి. నిజమే అండి. వాళ్ళేమీ ముసలివాళ్ళు కాదు. కానీ వాళ్ళకి మీ చెల్లెల ఆనమా ఎక్కడ వస్తుందా అని నాకు భయంగా ఉంది అంది భవాని. అంతకీ మొదటి నుంచి ఆ భయంతోనే మీ చెల్లిని వాళ్ళకి దూరంగా ఉంచాను. కానీ నా కర్మేంటో వాళ్ళ జీవితాలు కూడా అలాగే తగలబడ్డాయి అని భవాని అంటూ ఉండగా ఏదో నేల మీద పడిన పెద్ద శబ్దం వచ్చింది. దాంతో అటువైపు తిరిగి చూసిన వారికి కళ్ళ నిండా నీళ్లతో కనిపించింది కావేరి. ఆమెని అక్కడ చూసిన వాళ్ళిద్దరికీ నోట మాట రాలేదు. సమయం గడిచే కొద్దీ మనసులో బాధ ఎక్కువ అవడంతో ఇంకా అక్కడే ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయింది కావేరి. అది చూసి మనిషి ఎదిగితే సరిపోదు భవాని. కొంచెం బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి అని తిట్టేసి ప్లేట్లోనే చేయి కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోపంగా వెళ్ళిపోయాడు శేషగిరి. దాంతో బాధగా అక్కడే కూలబడింది భవాని. నెక్స్ట్ డే హాస్పిటల్లో డాక్టర్ రూమ్ ముందు టెన్షన్ గా కూర్చుని ఉంది అరుణి. తనకి కూడా టెన్షన్ గా ఉన్నా కూడా అది బయటపడనివ్వకుండా అరుణి చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా నొక్కి ఏమీ అవ్వదు, నేనున్నాను అన్నట్లు ఆమెకి ధైర్యం చెప్పాడు శేఖర్. అతను ఎంత ధైర్యం చెప్తున్నా అరుణి మాత్రం నార్మల్ కాలేకపోతుంది. డాక్టర్ సజెస్ట్ చేసిన టెస్టులన్నీ చేయించుకున్నప్పుడు పడిన టెన్షన్ కన్నా ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంది ఆమె. అలా ఒక అరగంట గడిచిన తర్వాత డాక్టర్ నుండి పిలుపు రావడంతో భయంగానే వెళ్ళి ఆమె ముందు కూర్చున్నారు వారిద్దరూ. టెన్షన్లో అరుణి అరచేతులు చెమటలు పట్టేస్తున్నాయి. ఆల్మోస్ట్ శేఖర్ పరిస్థితి కూడా అలానే ఉంది. రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన తర్వాత భారంగా ఊపిరి తీసుకుని వదిలి సారీ మిస్టర్ అండ్ మిస్ శేఖర్, అరుణి గారి గర్భసంచి చాలా చిన్నదిగా ఉండడం వలన ఆమె ఎప్పటికీ బిడ్డని క్యారీ చేయలేరు అని బాంబు పేల్చేసింది ఆ డాక్టర్. మాట ఆమె నోటి నుండి రాగానే అరుణి కళ్ళలో నీళ్లు బొట్టులు బొట్టులుగా ఆమె చెంపల మీద నుండి జారిపోతూ ఉన్నాయి. శేఖర్ కంటే తన కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది. ఒక్కసారిగా ఏదో పెద్ద ఉప్పెన వచ్చి తాము కట్టుకున్న అందమైన ఆశల సముదాన్ని అల్లకల్లోలం చేసినట్లు అనిపించడంతో ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మీరు అని అతి కష్టం మీద మాటలను కూర్చుకొని అడిగాడు శేఖర్. ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ మిస్టర్ శేఖర్, బట్ ఇది మీరు కష్టంగా అయినా సరే అంగీకరించవలసిన నిజం. లైఫ్లో మీ వైఫ్ తల్లి కాలేరు అని క్లారిటీ ఇచ్చేసింది డాక్టర్. ఆ క్లారిటీ మనసుకు తీసుకోలేని అరుణి ఏడుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. అది చూసి కంగారుగా సారీ డాక్టర్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని చెప్పి అరుణి వెనక పరుగు తీశాడు శేఖర్. శేఖర్ ఇంట్లో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఏ వార్త మోసుకు వస్తారో అని టెన్షన్తో హాల్లోనే ఉన్న సోఫాలో కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది భవాని. ఆమె అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికి తన ఇంట్లో బోసి నవ్వుతూ బుడిబుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ సందడి చేసే పాపో బాబో ఉండాలి. కానీ 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ అదృష్టం ఇంకా తమ తలుపు తట్టి రాకపోవడం ఆమెను ఏదో తెలియని కలవరపాటుకి గురి చేస్తూ ఉంది.
ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఆమె మా ఇంట్లో తిరుగుతూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటే ఏం ఆలోచించాలో, ఎవరిని దోషిగా నిలబెట్టాలో, ఎవరితో తన బాధ చెప్పుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోయింది ఆమె. ఆమె పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని ఆఫీస్ ఫైల్స్ ఒడిలో పెట్టుకుని చూస్తూ ఉన్నాడు శేషగిరి. అప్పుడే చేతిలో లగేజ్ బ్యాగ్ పట్టుకుని అక్కడికి వచ్చారు కేశవమూర్తి, కావేరి. బావా అని పిలిచిన కేశవమూర్తి పిలుపుతో తల పైకెత్తి చూసిన అతనికి సతీ సమేతంగా లగేజ్ బ్యాగ్స్ పట్టుకుని కనిపించాడు కేశవమూర్తి. కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ, ఏంటి కేశవ, ఎక్కడికైనా వెళుతున్నారా అని అడిగాడు శేషగిరి. భవానికి మాత్రం కావేరి మనసుని బాధ పెట్టాను అన్న గిల్టీ భావంతో తల ఎత్తి ఆమెను చూసే ధైర్యం చేయలేక తల వంచుకుని కూర్చుని ఉంది ఆమె. అవును బావా, వెళుతున్నాం, బాధగా చెప్పాడు కేశవమూర్తి. క్యాంప్ ఎన్ని రోజులు ఏంటి అని అడిగాడు శేషగిరి. మా ఇంటికి వెళుతున్నాం బావా, ఇంకా మేము అక్కడే ఉండేది అని అన్నాడు కేశవమూర్తి. ఆ మాటతో, అయ్యో, ఏంటి కేశవ నువ్వు మాట్లాడేది? మేముండగా మీరు ఇంకా ఎక్కడో ఉండడం ఏంటి? అయినా మీ ఇల్లు మా ఇల్లు ఏంటి? సరికొత్తగా ఇది ఎప్పటి నుంచి వచ్చింది? కోపంగా అడిగాడు శేషగిరి. తను అన్న మాటలకు బాధపడేవారు ఈ నిర్ణయానికి వచ్చారు అని అర్థమవడంతో బాధగా కావేరిని చూసింది భవాని. ఆమె చూపుల నుండి తప్పించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంది కావేరి. అది కాదు బావా, ఎన్నాళ్ళని మేము మీ దగ్గర ఉంటాం చెప్పండి. అయినా పెళ్లి అయిన ఆడపిల్ల అత్తవారింట్లో ఉంటే గౌరవంగా ఉంటుంది కానీ ఇలా ఇంటి అల్లుడు వచ్చి బావగారి ఇంట్లో ఉంటే చూసే జనం నానా రకాలుగా మాట్లాడుతున్నారు అని అన్నాడు కేశవమూర్తి. అవునా, ఇన్నాళ్ళు నువ్వు ఈ ఇంటి అల్లుడివని, నువ్వు మా ఇంట్లో ఇల్లరికపు అల్లుడిగా ఉంటున్నావు అన్న సంగతి గుర్తులేని ఈ జనానికి సడన్ గా ఈ విషయం ఎలా గుర్తొచ్చిందో కొంచెం చెప్తారా బావగారు అని ఆఖరి పదం ఒత్తి పలుకుతూ అడిగాడు శేషగిరి. ఎలా గుర్తొస్తే ఏముంది బావా, నిజమైతే అదే కదా. అయినా మేము ఎన్నాళ్ళని ఇలా మీ ఇంట్లో ఉంటూ మీ సంపాదన తింటాం. నాకు కూడా ఒక జీవితం ఉంది, నేను చూసుకోవలసిన నా భార్య నాకు ఉంది కదా. ఎప్పటికైనా నా బాధ్యత నాకు తెలిసింది బావా. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుని మమ్మల్ని ఆనందంగా పంపించండి అని అన్నాడు కేశవమూర్తి. ఆ మాటతో ఇంకేమీ మాట్లాడలేక, నీ నిర్ణయం కూడా ఇదేనా తల్లి అని కావేరిని ఆర్తి నిండిన కళ్ళతో చూస్తూ ఆవేదనగా అడిగాడు శేషగిరి. దించిన తల ఎత్తకుండానే, ఆయన నిర్ణయమే నా నిర్ణయం అన్నయ్య. అయినా ఈ నిర్ణయం మేము ఎప్పుడో తీసుకోవాల్సింది. ఆలస్యం చేసి అనవసరంగా మీకు కష్టాలు తెచ్చిపెట్టాము అని అంది కావేరి. ఆమె మాటలకి కళ్ళలో నీళ్లు తప్ప నోట మాట రాలేదు శేషగిరికి. అదేంటి కావేరి, అలా మాట్లాడతావు? నిన్ను కాని అన్నయ్యని కాని మేము ఎప్పుడైనా పరాయి మనుషుల్లా చూసామా అని అడిగింది భవానీ. ఎప్పుడూ చూడలేదు వదిన. నాకు మీరు పేరుకు మాత్రమే వదినవైనా అమ్మ ప్రేమని పంచి అమ్మలేని లోటుని తీర్చావు. అందుకేనేమో ఈ నాకు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు అని అంది కావేరి. అంటే నీకు ఆలోచన రావడానికి కారణం నా ప్రవర్తన? బాధగా అడిగింది భవాని. కాదు వదిన, నేను మర్చిపోవాలి అని అనుకుంటున్న నా తలరాత. అది నాతోనే పోనివ్వండి. నేనెప్పుడు నా వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నా కోరిక వాళ్ళకి శాపంగా మారి, నా తలరాత వాళ్ళకి ఆనమాగా వస్తుంది అంటే నాకు బాధగానే ఉంటుంది కదా వదినా. అలా జరగకుండా ఉండాలి అంటే నేనిక్కడ ఉండకూడదు. దయచేసి నాకు సెలవు ఇప్పించండి అని తన 2 చేతులు ఎత్తి వారికి నమస్కారం పెడుతూ అడిగింది కావేరి. ఆ మాట విన్న భవాని నోరు మోగబోయింది. ఆమె కన్నీళ్లే తనకు వీడ్కోలుగా భావించి భర్త చేతిని పట్టుకుని కావేరి ఆ ఇంటి నుండి బయటికి నడిచింది. వెళుతున్నాం బావగారు, వెళుతున్నాం చెల్లమ్మ అని చెప్పి తన భార్యకి భరోసాగా ఇస్తూ ఆమె భుజం చుట్టూ తన చేతిని వేసి బయటికి నడిపించాడు కేశవమూర్తి.
తనకి దూరం అవుతున్న రక్త సంబంధాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు శేషగిరి. వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి, ఏవండి, కావేరి వెళ్ళిపోతుందండి. తను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటండి అని ఏడుస్తూ అడిగింది భవాని. మనుషుల మనసులు చాలా సున్నితమైనవి భవాని. దేవుడు వాళ్ళకి పెట్టిన లోపాన్ని పదే పదే గుర్తు చేస్తూ వారి మనసులను గాయం చేస్తే చివరికి మనకి మిగిలేది అదే బాధే. ఆ బాధని జీవితాంతం అనుభవించమని చెప్పి నా చెల్లెమ్మ వెళ్ళిపోతుంది. అది చెప్పింది చేయడం తప్ప మనం ఏమీ చేయలేము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేషగిరి. దాంతో ఏడుస్తూ అక్కడే కూలబడింది భవాని. డాక్టర్ రూమ్ నుండి ఏడుస్తూ వచ్చిన అరుణి హాస్పిటల్ బయట ఉన్న చిన్న పార్కులో కూర్చుంది. ఆ పార్కులో హాస్పిటల్‌కి వచ్చిన గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల తల్లులు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వారందరిని ఒకసారి చూసి అప్రయత్నంగా తన పొట్ట మీద చెయ్యి వేసుకుంది ఆమె. దాంతో ఆమెకి ఆ అదృష్టం ఎప్పటికీ లేదు అన్న విషయం మనసుని ముల్లుగా గుచ్చుతూ ఉంటే, ఆమె ఏడుపు ఇంకా ఎక్కువయ్యింది. అక్కడ ఉన్న చిన్నపిల్లలు అమ్మా! అమ్మా! అంటూ వాళ్ళ అమ్మల చుట్టూ తిరుగుతూ ఉంటే, తన చుట్టూ తిరిగే బిడ్డ తనకి లేదు. ఇంక ఎప్పటికీ రాదు. అలాంటి బిడ్డని కనే అదృష్టం తనకి జన్మలో లేదు అని ఆమె మనసు విలవిలలాడుతూ ఉంది. ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం పరిపూర్ణమయ్యేది తల్లి అయిన తర్వాతే. అలాంటిది ఆడదిగా పుట్టిన తన జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుంది అంటే ఆ బాధని భరించలేకపోతుంది అరుణి. రేపో మాపో తను తల్లి అవుతాను. అందరిలాగానే తను కూడా ఒక బిడ్డతో అమ్మా అని పిలిపించుకుంటాను. ఆమెకి తన జీవితంలో సగభాగం ఇచ్చి, తన తన ఇంటి మహారాణి చేసిన తన భర్తకి తాను ఒక బిడ్డని ఇచ్చి, అతని వంశాన్ని నిలబెడతాను అని అప్పటి వరకు ఆమె పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలని తెలియడంతో అరుణి పడే బాధని మాటల్లో వర్ణించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఆమె వెనకే వచ్చిన ఆమె భర్తకి కూడా ఆమెను ఓదార్చడం అసాధ్యమైన పని అవడంతో ఆమెకి కొంచెం దూరంలో నిలబడి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. చెప్పాలి అంటే ఆమె కన్నా 100 రెట్లు ఎక్కువ బాధని ఇప్పుడు అతను అనుభవిస్తున్నాడు. అతనికి తమకి ఎప్పటికి బిడ్డ పుట్టడు అన్న బాధ కన్నా, ఇంటికి వెళ్ళగానే భవాని అడిగే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఈ విషయం తెలిస్తే ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆ నిర్ణయం తన ప్రాణానికి ప్రాణమైన భార్యని దూరం చేసే నిర్ణయం అయితే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు సుడిగుండంలా తిరుగుతూ ఉంది అతని మనసు. అలా ఒక గంట సమయం కాలవడిలో కరిగిపోయింది. ఎప్పటినుంచో వాళ్ళని గమనిస్తూ ఉన్న అక్కడే పనిచేసే నర్స్ అరుణిని చూసి జాలిపడి శేఖర్ దగ్గరికి వచ్చి, ఏంటి సార్, మీరు కూడా ఇలా అయిపోతే మేడంకి ఇంకెవరు ధైర్యం చెప్తారు? ప్రస్తుతం మెడిసిన్ చాలా అభివృద్ధి చెందింది సార్. మేడం తల్లి అవ్వడానికి వేరే ఛాన్స్ ఏమైనా ఉందేమో చూసి సెకండ్ ఒపీనియన్ కు వెళ్ళండి సార్ అని సలహా ఇచ్చింది ఆమె. దాంతో ఈ లోకంలోకి వచ్చి, సరే సిస్టర్, థ్యాంక్ యూ అని ఆమెకి చెప్పి అరుణి దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు శేఖర్. ఆమె బాగా ఏడవడం వల్ల మొహం పీక్కుపోయి బుగ్గల పైన కన్నీటి చారికలు కట్టి కన్నీటి చారికలను చూసిన అతని మనసు బాధతో మూలిగింది. దానితో ఆమె భుజంపై చేతులు వేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు అతను. అతనికి తన మొహం చూపించడం కూడా ఇష్టం లేదు అన్నట్లు తన తలని అతని గుండెల్లో దాచుకుని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంది అరుణి. ఊరుకారు, ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే మన సమస్యకి కూడా ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అయినా ఈ సిటీలో ఇంకా మంచి మంచి డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మనం వేరే హాస్పిటల్‌కి వెళ్ళి ఇంకొకసారి చెకప్ చేయించుకుందాం అని అంటూ తనకు లేని ధైర్యం ఆమెకి చెప్పి తనతో ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు శేఖర్. కావేరి వెళ్ళిపోయింది అన్న బాధలో ఉన్న భవాని హాస్పిటల్ నుంచి వచ్చిన వారిద్దరిని ఏమీ ప్రశ్నించలేదు. ఆ తర్వాత అడిగినా సమస్య ఏమీ లేదు, కొన్ని రోజులు మందులు వాడితే సరిపోతుంది అని అబద్ధం చెప్పి మాట దా మాట దాటేశాడు శేఖర్. అలానే వారం రోజులు వాళ్ళు ఆ బాధలోనే గడిపేశారు. రోజు రోజుకి అరుణి పడుతున్న బాధ ఎక్కువైపోవడంతో సిటీలో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ అన్నిటికీ
ఆమెని తీసుకువెళ్లి చెకప్ చేయిస్తూనే ఉన్నాడు శేఖర్. ప్రతి హాస్పిటల్‌లోనూ ఒకటే మాట రావడంతో నిరాశ, నిస్పృహలు మెల్లిమెల్లిగా వాళ్ళని తమ వశం చేసుకుంటూ ఉన్నాయి. అలా ఒకరోజు శేఖర్ బలవంతం మీద హాస్పిటల్‌కి వెళ్ళింది అరుణి. వాళ్ళు చేసే టెస్ట్‌లు, వారు చెప్పే మాటలు అలవాటైపోయిన ఆమె ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా బొమ్మలా చైర్‌లో కూర్చుని ఉంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆమె కళ్ళల్లో కొన్ని రోజుల నుండి కన్నీరు తప్ప మరి ఏ విధమైన ఫీలింగ్ కనిపించడం లేదు. తన భార్యని ఆ స్థితిలో చూస్తూ ఉంటే ప్రాణం పోతున్న బాధ కలుగుతుంది శేఖర్‌కి. అసలు తమకి పిల్లలు అవసరం లేదు. నీకు నేను, నాకు నువ్వు ఉంటే చాలు అని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో ఆమె లేదు. ఒక రకంగా అమ్మ కానీ తన జీవితం వ్యర్థమనే డెసిషన్‌కి వచ్చేసింది అరుణి. ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు అని ఆమె ఎంత చెప్పినా వినకుండా ఆఖరిసారి అంటూ ఆమెను ఒప్పించి సిటీలోనే అతి పెద్ద గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకువచ్చాడు శేఖర్. 10 నిమిషాల తర్వాత భయంగా డాక్టర్ వైపు చూస్తూ శేఖర్, విరక్తిగా ఎటో చూస్తూ అరుణి డాక్టర్ ముందు ఉన్న చైర్‌లో కూర్చుని ఉన్నారు. అరుణి రిపోర్ట్స్ అన్నీ చూసి, "మీరు ఇదివరకు ఎక్కడైనా చెకప్ చేయించుకున్నారా?" అని అడిగింది డాక్టర్. "ఆ డాక్టర్, చేయించుకున్నాం." దిగులుగా చెప్పాడు శేఖర్. "అంటే విషయం మీకు ముందుగానే తెలిసుంటుంది కదా?" అడిగింది డాక్టర్. "తెలుసు డాక్టర్, కానీ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏమీ లేదంటారా?" ఆశగా అడిగాడు శేఖర్. "సారీ సార్, మేడం గర్భసంచి చాలా వీక్‌గా ఉంది. సో, 9 మంత్స్ ఒక బిడ్డని క్యారీ చేయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి" అని అంది డాక్టర్. ఆమె అలా చెప్పడంతో వస్తున్న బాధని కంట్రోల్ చేసుకోవడానికి గట్టిగా కళ్ళు మూసుకుంది అరుణి. ఆమె కంటి నుండి కన్నీరు జారుతూ ఆమె చెంపలను తడిపేస్తూ ఉన్నాయి. ఆమె చెప్పింది విని విరక్తిగా పెదవి విరిచి, "ఓకే డాక్టర్, థ్యాంక్ యూ" అని పైకి లేచాడు శేఖర్. వెళుతున్న అతన్ని చూసి, "మిస్టర్ శేఖర్" అని పిలిచింది డాక్టర్. ఆ పిలుపుతో ఆగి తలెత్తి ఆమె వైపు చూశాడు శేఖర్. అతని కళ్ళల్లో ఏదో బాధ కనిపిస్తూ ఉండడంతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, "మీరు సర్వగసి ద్వారా బిడ్డని ఎందుకు కనకూడదు?" అని అడిగింది డాక్టర్. ఆ మాటతో అయోమయంగా ఆమెను చూస్తూ, "ఏంటి? సరోగసీనా?" అని అడిగాడు శేఖర్. "ఎస్ మిస్టర్ శేఖర్, సరోగసి అంటే కృత్రిమ గర్భం. ప్రస్తుతం తల్లిదండ్రులు అవ్వలేని వారు చాలా మంది ఈ పద్ధతి ద్వారా తల్లిదండ్రులవుతున్నారు" అని అంది డాక్టర్. దాంతో మనసులో ఏదో ఆశ చిగురించడంతో, "ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. దీని గురించి మేము ఒక్కసారి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటాము" అని చెప్పాడు శేఖర్. ఆమె చెప్పిన దాని పట్ల ఎటువంటి ఆసక్తి లేనట్లు నిర్జీవంగా అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతూ ఉంది అరుణి. ఆమె వెనకే నడిచాడు శేఖర్. అలా వారిద్దరూ కారులో వెళుతున్నారే కానీ వారి మధ్య ఎలాంటి మాటలు లేవు. ఏదో నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వాళ్ళని దూరం చేస్తుందా అన్నట్లు ఉండడంతో ఏదో తెలియని భయం శేఖర్‌లో జీవం పోసుకుంటూ ఉంది. అలా వెళుతున్న అతని కార్‌ని సడెన్‌గా ఒక పక్కకి ఆపి, "ఆరు" అని పిలిచాడు అతను. ఎటో శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో మునిగి తేలుతూ ఉన్న అరుణికి ఆ పిలుపు చెవిన చేరడం లేదు. ఆమె పరిస్థితి బాగా తెలిసి ఉండడంతో, "ఆరు" అంటూ ఆమె చేతి మీద తన చేతిని వేసి చిన్నగా కదిపాడు శేఖర్. దాంతో, "ఏంటి?" అని అతని వైపు చూడకుండా అడిగింది అరుణి. ఇదివరకటి నవ్వు, అల్లరి, ప్రశాంతత ఏమీ లేకుండా నిర్లిప్తంగా ఉన్న ఆమె మొహం చూసి భారంగా ఒక నిట్టూర్పు వదిలి, "దిగు చెప్తాను" అని అన్నాడు శేఖర్. ఎందుకు, ఏమిటి అని ఒక్క ప్రశ్న కూడా అడగకుండా మౌనంగా కారు దిగింది అరుణి. ఆమెకి తన జీవితం పట్ల పూర్తి విరక్తి రావడంతో అతని వైపు చూడాలని కూడా ఆమెకి అనిపించకపోవడంతో ఎటో చూస్తూ ఉంది ఆమె. అతను కూడా కారు దిగి కారు లాక్ చేసి, "రా" అంటూ ఆమె చేతిని పట్టుకుని ముందుకి అడుగులు వేస్తూ ఉన్నాడు శేఖర్.
అతని వెనక్కి అడుగులు వేస్తూ వెళ్ళింది అరుణి. అలా ఆమెని ఐస్ క్రీమ్ పార్లర్‌లోకి తీసుకువెళ్ళి, ఆమెకి బాగా ఇష్టమైన బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్‌ని తీసుకువచ్చి ఆమె ముందు పెట్టాడు శేఖర్. అసలు జీవితం మీద ఇంట్రెస్ట్ లేని అరుణి ముందు తనకెంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ పెట్టినా అది చేదుగానే అనిపిస్తూ ఉండడంతో అందులో స్పూన్ పెట్టి అటు ఇటు తిప్పుతూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడంతో, "ఏంటి ఆరు, ఐస్ క్రీమ్ తినకుండా ఏదో ఆలోచిస్తున్నావు? కరిగిపోతుంది, త్వరగా తిను" అని అన్నాడు శేఖర్. విరక్తిగా ఐస్ క్రీమ్ వైపు చూస్తూ, "శేఖర్, మనం విడాకులు తీసుకుందామా?" అని అడిగింది అరుణి. ఆ మాట వినగానే శేఖర్ పిడికిలి కోపంతో గట్టిగా బిగుసుకుంది. ఎర్రగా మారిన అతని కళ్ళని చూసిన అరుణి వెన్నె వెన్నులో వణుకు పుట్టింది. "ఏంటి? ఏంటి అంటున్నావు? ఒకసారి మళ్ళీ చెప్పు" తన కోల్డ్ వాయిస్‌తో చంపేసేలా ఆమెని చూస్తూ అడిగాడు శేఖర్. ఆ మాటతో మనసులో భయంగానే ఉన్నా, మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ, "అది శేఖర్, ఇప్పటివరకు మనం చాలా హాస్పిటల్ తిరిగాం కదా! అందరూ నాకు పిల్లలు పుట్టరు అని కన్ఫర్మ్ చేసేసారు. కాబట్టి నువ్వు నాకు విడాకులిచ్చి మరో పెళ్లి" అని అరుణి తన మాట పూర్తి చేయకముందే శేఖర్ కొట్టిన దెబ్బకి ఆమె చెంప పగిలిపోయింది. "అక్కా" అని పిలిచిన అవని పిలుపుతో గతం నుండి ప్రస్తుతానికి వచ్చి "హా" అని అంది అరుణి. "ఎన్నిసార్లు పిలిచినా పలకకుండా ఏం ఆలోచిస్తున్నావక్కా? హాస్పిటల్ వచ్చేసింది, దిగు" అని అవని చెప్పడంతో కార్ గ్లాస్ డోర్ నుంచి బయటికి చూసి కార్ దిగింది అరుణి. ఒక పావుగంట తర్వాత డాక్టర్ ముందు ఉన్న చైర్‌లో అరుణి, శేఖర్ కూర్చుని ఉన్నారు. అక్కడ ఉన్న పర్సనల్ రూమ్‌లో అవనిని చెకప్ చేస్తూ ఉంది డాక్టర్. చెకప్ అయిపోయాక తన సీట్ దగ్గరికి వచ్చి కూర్చుంటూ, "అంతా నార్మల్‌గానే ఉంది మిస్టర్ శేఖర్. బేబీ గ్రోత్ చాలా బాగుంది. మనం అనుకున్నట్లే 9థ్ మంత్ కంప్లీట్ అవ్వగానే డెలివరీ అయిపోతుంది" అని చెప్పింది ఆ డాక్టర్. ఆ మాట విని చాలా సంతోషించారు అరుణి, శేఖర్. వారికి అవని వాడవలసిన మెడిసిన్స్ రాసిచ్చి, "మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. స్కానింగ్ రిపోర్ట్స్ రాగానే అవని వస్తుంది" అని చెప్పింది డాక్టర్. దాంతో సరే అని బయటకు వెళ్ళిపోయారు వారిద్దరూ. వారు వెళ్ళాక పర్సనల్ రూమ్ నుండి బయటకు వచ్చిన అవనిని జాలిగా చూసింది డాక్టర్. ఆమె చూపు చూసి విరక్తిగా నవ్వుకుని, "రాహుల్ ఎలా ఉన్నాడు రమ్య?" ఏడుపు గొంతుతో అడిగింది అవని. "పిచ్చివాడైపోతున్నాడు. నువ్వు చేసిన పనికి బ్రతికి ఉన్న శవంలా తయారయ్యాడు" ఆవేశంగా అంది రమ్య. "ఇంకా కొన్ని రోజులే రమ్య, తనకి బాధ" అని అంది అవని. "ఏ, ఆ తర్వాత నువ్వు తన దగ్గరకొచ్చేస్తావా?" సూటిగా ఆమెను చూస్తూ అడిగింది రమ్య. "కాదు" అన్నట్లు అడ్డంగా తల ఊపి, "ఎన్నాళ్ళని నా గురించే ఆలోచిస్తూ గడుపుతాడు? మనిషికి మరపు సహజం కదా! అలాగే నన్ను మర్చిపోయి తన జీవితం ఏదో తనే చూసుకుంటాడు" అని నిరాశగా అంది అవని. "మనిషికి మరపు సహజం అవని. నిజమే. కానీ మనసుకు కాదు. నువ్వు వాడి మనసులో ఉన్నావు. నిన్ను మర్చిపోవడం అన్నది జరగని పని" అని అంది రమ్య. ఆ మాటతో ఏడుస్తూ అక్కడే కూర్చుని, "అసలు నాలాంటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా రమ్య?" అని అడిగింది అవని. ఆమెని చూస్తూ ఉంటే జాలి వేయడంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని ప్రేమగా ఆమె తల నిమురుతూ, "దురదృష్టం నీది కాదు అవని, రాహుల్‌ది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలుసుకోకుండా నిన్ను ఇంటి నుంచి బయటికి గెంటేసింది వాడు. ఇంకా నువ్వు తప్పు చేశావు అన్న భ్రమలోనే ఉన్నాడు వాడు. ఏడుస్తూ నిన్నేడిపిస్తున్నాడు" అని అంది రమ్య. "నా తలరాతలో ఇదే రాసి ఉంటే దానికి రాహుల్ ఎలా బాధ్యుడవుతాడు రమ్య? నన్ను ప్రేమించిన పాపానికి ఇది దేవుడు తనకి వేసిన శిక్ష" అని అంది అవని.
ఇది దేవుడు వేసిన శిక్ష కాదు అవని. నీకు నువ్వు వేసుకున్న శిక్ష. వాడు నిన్ను ఈ విషయం గురించి నిలదీసినప్పుడు అప్పుడే వాడికి నువ్వు నిజం చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేదే కాదు కదా! అని అంది రమ్య. లేదు రమ్య. తనకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే తను తట్టుకోలేడు అని ఆవేదనగా అంది అవని. తట్టుకోలేడు అని అపార్థంలో వాడిని ఉంచి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావా? ప్రస్తుతం నువ్వున్న పరిస్థితి ఏంటో నీకు అర్థం అవ్వడం లేదా అవని? నీ కడుపులో పెరుగుతుందే, ఆ బిడ్డ బయటికి వస్తే అది నీ ప్రాణానికే ప్రమాదం అని అంది రమ్య. ఎంత ప్రమాదమైనా పర్వాలేదు రమ్య. చివరికి నా ప్రాణం పోయినా నాకు నష్టమేమీ లేదు. కానీ నేను అక్కకిచ్చిన మాట ప్రకారం క్షేమంగా ఆమె బిడ్డని ఆమె చేతిలో పెట్టాలి అని అంది అవని. మతి లేకుండా మాట్లాడుతున్నావా అవని? ఇప్పుడు నీకు సెవెంత్ మంత్. కాబట్టి సిజేరియన్ చేసి బిడ్డని తీస్తే నీట నీతో పాటు బిడ్డకి ఏమీ కాదు. ఏదో కొంచెం ఆరోగ్య సమస్యలున్నా బిడ్డని ఏదోలా క్యూర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంకా 3 మంత్స్ ఆ బేబీని నీ కడుపులోనే మోస్తే ఇంకా కాంప్లికేషన్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. బాధగా చెప్పింది రమ్య. నేనన్నిటికి సిద్ధపడి ఈ బిడ్డని భూమి మీదకి తీసుకురావడానికి ఒప్పుకున్నాను రమ్య. ఇప్పుడు నాకేదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇష్టంగా మోస్తున్న ఈ బరువుని నేను దించేసుకోలేను. ఈ బిడ్డను పూర్తి ఆరోగ్యంతో తన తల్లిదండ్రుల చేతిలో పెట్టడం కోసం నేను ఎంత కష్టమైనా భరిస్తాను మొండిగా చెప్పింది అవని. నిస్సహాయంగా ఆమెని చూసి నిన్ను చూస్తూ ఉంటే గర్వపడాలో లేక బాధపడాలో తెలియడం లేదు అవని. ఇంక నువ్వు నిర్ణయం తీసుకున్నాక నేనేం చెప్పినా నువ్వు నీ నిర్ణయం మార్చుకోవు అని నాకు బాగా తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు నాశనం చేసుకుంటున్నది నీ జీవితం మాత్రమే కాదు. నీ మీద ప్రాణాలు పెట్టుకున్న రాహుల్ జీవితం కూడా. ఒకసారి వేరే వాళ్ళ గురించి కాకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే బాగుంటుంది అని చెప్పింది రమ్య. ఆ మాటకి మౌనంగా ఉండిపోయింది అవని. ఆమెని తీక్షణంగా చూస్తూ మనిషి ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్ తో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం అవని. నాకు తెలిసి అది ఇప్పట్లో నీకు దొరకదు. అయినా సరే కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు అంది రమ్య. నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నా రాహుల్ క్షేమంగా ఉండాలి రమ్య. అతన్ని బరువుగా కాకుండా బాధ్యతగా ఫీల్ అయ్యి కొంచెం జాగ్రత్తగా చూసుకో అంది అవని. ఆ క్షణం ఆమె కంటి నుండి జారిన కన్నీటి చినుకులు అతని గురించి ఆమె పడుతున్న వేదనను తెలియచేస్తూ ఉంటే కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుని ఆమె వైపు చూస్తూ "ఉమ్" అని తల ఊపింది రమ్య. ఆమె ఇచ్చిన భరోసాతో కళ్ళు తుడుచుకుని ఆ రూమ్ బయటికి నడిచింది అవని. రెడ్ కలర్ లాంగ్ డ్రెస్ వేసుకుని హెయిర్ ని లూజ్ గా వదిలేసి మెడలో చిన్న చైన్, కళ్ళకి కాటుక, నొసటి మధ్యలో చిన్న స్టోన్ స్టిక్కర్ పెట్టుకుని రెడీ అయ్యి ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుని అబ్బా అవని ఎంత బాగున్నావే, నిజంగా నిన్ను పొందడానికి రాహుల్ గత జన్మలో గట్టిగా పూజలు చేస్తుంటాడు. అందుకే ఇంత అందంగా పుట్టి నీ అందాలన్నీ వాడి కోసం దాచిపెట్టావు అని అనుకుంటూ ఉంది అవని. అప్పుడే 2 బలమైన చేతులు ఆమె నడుం చుట్టూ బిగుసుకుని వాడు నీ జీవితంలోకి వచ్చేసాడు కదా, ఇంకా దాచిపెట్టడం ఎందుకు? ఇప్పటి వరకు జాగ్రత్తగా దాచిన అందాలేవో అన్నీ వాడికి ఇచ్చేస్తే ఇకపై వాటికి కాపలా కాసుకుంటూ నీ బానిసగా పడుంటాడు కదా అని ఆమె మెడ వంపులో తన వెచ్చటి శ్వాసని వదులుతూ అప్పుడప్పుడు తన పెదాల ముద్రని కోమలమైన ఆమె మెడ మీద ముద్రిస్తూ అన్నాడు రాహుల్. అతని కొంటి పనులకి కొంచెం బ్లష్ అవుతూ దానికి ఇంకా టైం ఉంది కన్నా, అప్పుడే అంత ఆత్రమైతే ఎలా అని అతన్ని కవ్విస్తూ అంది అవని. ప్రస్తుతం ఆ టైం నా చేతిలోనే ఉంది అని అంటూ ఆమె నడుం మీద తన చేతి ఒత్తిడిని పెంచాడు రాహుల్. ఆ చర్యలకి ఊపిరి భారం అవడంతో రాహుల్ వద్దు అని అతి కష్టంగా పలికాయి
అవని పెదవులు. "వద్దు అనకు అమ్ము, నాకు కావాలి" అంటూ అప్పటికే సిగ్గుతో ఎరిపెక్కి ఎర్రని రంగులోకి మారిన ఆమె బుగ్గలపై తన మునిపంటితో కొరికాడు రాహుల్. అతను చేసే కొంటి పనులకి శృతి తప్పుతున్నా తన మనసుని కంట్రోల్ చేసుకోలేక తన ఎర్రటి పెదవులపై చేరిన చిరుమందహాసాన్ని దాయలేక ఇబ్బంది పడుతూ ఉంది అవని. ఆమె మొహంలో మారుతున్న మార్పులని అద్దంలో చూస్తున్న రాహుల్ మనసులో కొంటి కోరికలు ఇంకా చెలరేగిపోతూ అతని శరీరంలోని వేడిని పెంచేస్తూ ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరవుతున్న ఊహలతో సతమతమవుతున్న ఆమె తన ప్రియుడి సాంగత్యం కోరుతూ అతని వైపు తిరిగి అతని గుండెల్లో తన తలని దాచుకోవడంతో ఆమె నడుంపై అటూ ఇటూ కదులుతూ ఉన్న అతని చేతులు ఇంకా కొంచెం పైకి వెళ్ళడానికి మారం చేస్తూ ఉంటే వాటిని ఆపడం ఇష్టం లేక వాటికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు రాహుల్. అతని చెయ్యి డ్రెస్ పైనుండి తన గుండెలను తాకగానే గట్టిగా కళ్ళు మూసుకుంది అవని. ఆమెలో పెరిగిన గుండె వేగం మరింత శ్రద్ధగా వినడానికి తన చేతిని గట్టిగా ఎత్తైన శిఖరాలనికి తలపించి ఆమె గుండెపై ఆనించి తన పెదవులతో తేనెలు ఒలికించేటట్లు ఉన్న ఆమె పెదవులను ఆక్రమించి వాటిలోని తీయదనాన్ని రుచి చూస్తూ ఉన్నాడు రాహుల్. అతని చర్యలకి శరీరంలో వేడితో పాటు వణికి కూడా పెరిగిపోతూ ఉండడంతో ఇక తియ్యనైన ఆ బాధని భరించలేక ఒక్కసారిగా అతన్ని వెనక్కి తోసి అక్కడి నుంచి పరుగు తీసింది అవని. ఆమె చేసిన ఆ చర్యతో చిన్నగా ఉలికిపాటుతో పాటు తన పెదవులపై కొంటె నవ్వు వచ్చి చేరగా, "ఏ అమ్ము, ఆగు" అంటూ ఆమె వెనకే పరుగు పెట్టాడు రాహుల్. అలా ఒకరి వెనక ఒకరు పరుగు పెడుతూ ఉండగా కొంత దూరం వెళ్ళాక సడన్ గా మాయమైంది అవని. దాంతో ఆమె ఏమైపోతుందో అన్న కంగారు, భయం మనసులో పెరిగిపోవడంతో అవని అంటూ గట్టిగా అరుస్తూ లేచి బెడ్ పై కూర్చున్నాడు రాహుల్. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసున్నాయి. చీకటిగా ఉన్న ఆ గదిలో భరించలేనంత నిశ్శబ్దం అతని భయాన్ని మరింత పెంచడంతో పడుతూ లెగుస్తూ వెళ్ళి లైట్ స్విచ్ ఆన్ చేశాడు రాహుల్. చీకటిని తరిమేస్తూ విస్తరించిన వెలుగులో మసకబారిపోయిన తన కళ్ళను నులుముకుంటూ చుట్టూ చూసిన అతనికి తన గుండె చప్పుడు ఎక్కడా కనిపించలేదు. మరుక్షణమే తనకు వచ్చింది కల అని, గుండెల్లో తను భద్రంగా దాచుకున్న తీయని జ్ఞాపకాలు, తన ప్రేయసి లేని మూడు బారిన తన జీవితానికి తనకి చూపిస్తూ వెక్కిరించడానికి ఇలా కళ్ళ ముందుకు వచ్చాయి అని అర్థమవడంతో ఆ బాధని కన్నీరుగా మార్చి కోపంగా ఎరుపెక్కిన అతని కళ్ళని చల్లగా బరుచుకోవడం కోసం నిస్సహాయంగా కంటి నుండి జారవిడుస్తూ ఉన్నాడు రాహుల్. మనసులోని బాధ ముళ్ళులా గుచ్చుతూ ఉంటే ఆ బాధని తీర్చడానికి మందు సహాయం అతని మైండ్ అడుగుతుంది. దాంతో అతని మైండ్ చెప్పేది చేయడం తప్ప మరో దారి లేకపోవడంతో అతని మంచి కోరే స్నేహితుడు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన బీర్ సీసాలు ఖాళీ చేయడానికి అటుగా అడుగులు వేశాడు రాహుల్. మరోవైపు మనసు తనువు తన ప్రియుడికి అందించి అతని సాంగత్యంలో జీవితాంతం హాయిగా బ్రతికేయాలని ఎన్నో కలలు కంటూ అతనే లోకం అనుకుని సప్త సముద్రాలు దాటి దేశం కాని దేశంలో అడుగుపెట్టి అతని ఇల్లాలుగా మారి వెలయాలు అనే ముద్ర వేయించుకుని ప్రస్తుతం తన జీవితం ఏంటో తన పైన ఎటువైపు తెలియని అయోమయ స్థితిలో ఉన్న అవని ప్రపంచంలోని అబద్ధాలను తప్ప నిజాలను చూపించలేని వెలుతురికి భయపడి తనకి మిగిలిన చీకట్లలో కూర్చుని ఎక్కిళ్ళ శబ్దం వింటే కడుపులో ఉన్న బిడ్డ ఎక్కడ భయపడుతుందా అని ఆ శబ్దం బయటికి రాకుండా ఏడుస్తూ ఉంది. ప్రపంచంలో ఎవరికీ రాని, ఎవరు కలలో కూడా ఊహించని పరిస్థితిలో ఇప్పుడు ఆమె ఉంది. తన కడుపులో ఊపిరి పోసుకుంటూ ఉన్న బిడ్డకి తాను తల్లి కాదు. మెడలో తాళి కట్టి తనే
ఆమె సర్వస్వంగా మారి తనతో కలిసి 7 అడుగులు వేసిన భర్త నువ్వు నాకు వద్దు అని బయటికి విసిరేశాడు. విధిరాతతో ప్రేమ పోటీ పడి ఓడిపోయింది. ఓడిపోయిన తన ప్రేమని తలుచుకుంటూ ఆమె జీవితాంతం బ్రతకగలదా? ఏమో! ఆమె సమస్యకు ఆ విధిరాత ఏ పరిష్కారం చూపిస్తుందో. తన రూమ్ బాల్కనీలో నిలబడి చీకటిలో తన ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఉంది అరుణి. 9 నెలలు బిడ్డని తన కడుపులో మోసి కనే అదృష్టం లేకుండా తన తల్లి అవుతుంది. అమ్మ అని పిలిపించుకునే అదృష్టం దక్కింది అని ఆనందపడాలో, ఆ అదృష్టాన్ని తనకి ఇవ్వడం కోసం కష్టపడుతున్న అవనిని చూసి బాధపడాలో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె ఉంది. ఫ్రెష్ అయి వచ్చి తల తుడుచుకుంటూ బాల్కనీ వైపుకి చూసిన శేఖర్‌కి అక్కడ ఒంటరిగా నిలబడి ఉన్న అరుణి కనిపించింది. ఛ! అనవసరంగా తన మీద అరిచేశాను అని మనసులో ఫీల్ అవుతూ వెళ్ళి ఆమెని వెనక నుండి హత్తుకుని సారీ బంగారం, గట్టిగా అరిచానా అని గోముగా అడిగాడు శేఖర్. చిన్నగా నవ్వి తన మెడపై ఆనించిన అతని తల తన చేతితో నిమురుతూ ప్రతి భార్య అనుకుంటుందంట తన భర్త కన్నా తనే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేనే గొప్ప అని. కానీ అది నిజం కాదు శేఖర్. భర్తలకే భార్యలపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. అతని ప్రేమ అతని మనసులోనే ఉంటుంది తప్ప బయటికి కనిపించదు. అందుకే భార్యలు ఆ భ్రమలో ఉంటారు. కానీ నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నేనంటే అతనికి ఎంత ప్రాణమో నాకు తెలుసు. అతని ప్రేమతో అరిచినా, లేదా ఒక దెబ్బ కొట్టినా నాకేమీ బాధగా అనిపించదు అని అంది అరుణి. చిన్నగా నవ్వుకుని, నిజమే ఆరు. మగవాడి ప్రేమ ఎప్పుడూ బయటికి కనిపించదు. కానీ ఆడదాని ప్రేమ పొందాలి అంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని పెళ్లి అనే 2 అక్షరాల బంధంతో మీ మెడలో 3 ముళ్ళు వేసి మేము ఈజీగా పొందేస్తాము. అందుకే మాకు మీ విలువ తెలియదు అని అంటూ తన తలతో ఆమె తలను చిన్నగా తాకించాడు శేఖర్. విలువైన వస్తువు ఎప్పుడూ మన దగ్గర ఉండగా దాని విలువ మనకు తెలియదు శేఖర్. అది దూరమైతేనే తెలుస్తుంది అని అంది అరుణి. ఆ మాటతో మనసులో కంగారు పట్టగా అందుకని కొంపతీసి నువ్వు నాకు దూరం అవుతాను అని అంటావా ఏంటి? అని భయంగా ఆమెను వదిలి ఆమె ముందుకు వెళ్లి అక్కడ ఉన్న పిట్టగోడపై కూర్చుంటున్నాడు శేఖర్. దాంతో వెంటనే చెంప మీద చేయి వేసుకుని అలా అన్నందుకు తమరు నాకు ఇచ్చిన బహుమతి ఇంకా నాకు గుర్తు ఉంది సార్. మళ్ళీ అలాంటి మాటలని మీతో కొట్టించుకునే అంత ఓపిక నాకు లేదు కాని బాబు అని అమాయకంగా అంది అరుణి. క్యూట్‌గా ఉన్న ఆమె ఎక్స్‌ప్రెషన్ చూసి నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని తన మీదకి లాక్కొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి సారీ బంగారం. నీకు తెలుసు కదా! నాకు కోపం వస్తే కంట్రోల్ అవ్వదు అని. అందుకని నిన్ను దూరం చేసుకునే పరిస్థితి వస్తే అమ్మో! నేనది కలలో కూడా ఊహించలేను అని అన్నాడు శేఖర్. నీ గురించి నాకు తెలుసు కన్నా. అయినా నేనిప్పుడు అన్నది మన గురించి కాదు అని అంది అరుణి. మన గురించి కాదా? మరి ఎవరి గురించి? అయోమయంగా అడిగాడు శేఖర్. అవని గురించి చెప్పింది అరుణి. ఏంటి? అవని గురించా? అవని గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏముంది ఆరు? అడిగాడు శేఖర్. నువ్వు తనని 6 మంత్స్‌గా చూస్తూనే ఉన్నావు కదా శేఖర్. తను ఎప్పుడైనా ప్రశాంతంగా నవ్వడం నువ్వు చూసావా? అని అడిగింది అరుణి. ఆ ప్రశ్నతో అవని మొహాన్ని గుర్తు తెచ్చుకొని, హా! ఆరు. తను ఎప్పుడు నవ్వినా ఆ నవ్వు తన మనస్ఫూర్తిగా నవ్వినట్లు అనిపించదు. ఏదో నవ్వాలి, లేకపోతే ఎదుటివారు ఫీల్ అవుతారు అన్నట్లుంటుంది అన్నాడు శేఖర్. ఎగ్జాక్ట్‌లీ శేఖర్. అంతేకాదు తన కళ్ళలో ఏదో బాధ, ఏదో కోల్పోయిన విరక్తి కనిపిస్తూ ఉంటాయి అంది అరుణి. నిజమే కానీ తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకునే అంత దగ్గరతనం మనకి కూడా లేదు కదా ఆరు. తన బాధలేంటో, కష్టాలేంటో
మనకి తనకి తానుగా చెప్తేనే కానీ మనం చొరవ చేసి అడిగి తెలుసుకోలేం కదా! అన్నాడు శేఖర్. నువ్వు చెప్పింది నిజమే శేఖర్. కానీ తన బాధకి కారణం మనమైతే? మనల్ని అమ్మానాన్నలు చేయడం కోసం తాను తన జీవితంలో ఏదైనా ముఖ్యమైన దాన్ని కోల్పోయిందేమో! బహుశా అందుకే తను అంత బాధగా ఉంటుందేమో! అని తన మనసులో ఉన్న అనుమానాలన్నీ అతని ముందుంచింది అరుణి. ఆమె అనుమానం విన్న శేఖర్‌లో కూడా ఏదో సందేహం రావడంతో, సరే అరు, ఏదో విధంగా తన పర్సనల్ లైఫ్ గురించి అడిగి, తన ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ నీ అనుమానమే నిజమయ్యి, తను మన వల్లే తన జీవితాన్ని కోల్పోయి ఉంటే, ఎలా అయినా సరే తను కోల్పోయిన జీవితాన్ని తనకి తిరిగిచ్చే ప్రయత్నం చేద్దాం అన్నాడు శేఖర్. ఆ మాట విని రిలాక్స్‌డ్‌గా ఊపిరి తీసుకుని, హమ్మయ్య! మీరు ఆ మాట అన్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఇంకా తన లైఫ్ గురించి మనకెందుకు, మనకి కావాల్సింది మన బిడ్డ అంటారేమో అని అనుకున్నాను. తెలుసా? అంది అరుణి. ఆ మాటకి మోహన్ సీరియస్‌గా పెట్టుకుని, నీ మొగుడు మరీ అంత ఎదవ కాదు. నా భార్య నాతోనే ఉండాలి అన్న స్వార్థంతో ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడానే తప్ప, ఎదుటివారి కన్నీరుని నా సంతోషానికి పన్నీరుగా మార్చుకునేంత దుర్మార్గుడినేమీ నేను కాదు అని చిరుకోపంగా అన్నాడు శేఖర్. అతని మొహం చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి శ్రీవారికి కోపం వచ్చినట్లుంది అని అడిగింది అరుణి. కోపం అంటే ఏమో, ఇంచుమించు కోపమేమోనేమో, నాకు తెలీదు అని మొహం పక్కకు తిప్పుకున్నాడు శేఖర్. అవునా! అయితే మా శ్రీవారి కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు కదా! అని అంటూ మెల్లిగా అతని దగ్గరికి వచ్చి అతని బుగ్గ మీద చిరుముద్దిచ్చింది అరుణి. ఆ ముద్దు ఆ ముద్దుతో కోపం పోయి కోరిక పుట్టగా అమాంతం ఆమెను పైకెత్తుకుని గదిలోకి వెళుతూ ఉన్నాడు శేఖర్. హాస్పిటల్లో వర్క్ అయిపోవడంతో నీరసం వచ్చి సోఫాలో కూర్చుంది రమ్య. ఆమె మనసంతా చాలా గందరగోళంగా ఉంది. అవని అన్న మాటలు తలుచుకుంటూ ఉంటే ఆమెకేదో తెలియని బాధ. అంత తెలిసి కూడా వారికి సహాయం చేయలేకపోతున్నా అన్న గిల్టీ ఫీలింగ్ మనసులో కలుగుతూ ఉండడంతో చలనం లేని రాయిలా అలానే పడి పైకి కనిపిస్తున్న సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంది ఆమె. చిలక గోరింకల్లా చాలా అన్యోన్యంగా తన కళ్ళ ముందు తిరిగిన వారి ఇద్దరూ ఇప్పుడు ఇలా అపార్థాలతో విడిపోయి ఒకరికి ఒకరు దూరం అవ్వడం చూస్తూ ఉంటే ఆమె మనసు అస్సలు తట్టుకోలేకపోతుంది. అదే ఆలోచనలో పడి ఆమె అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. సమయం సుమారు అర్ధరాత్రి 2 అవుతూ ఉండగా పెద్ద శబ్దం చేస్తూ తెరుచుకుంది ఆ ఫ్లాట్ డోర్. ఆ శబ్దానికి మెలకువ రావడంతో కళ్ళు నులుముకుంటూ అటువైపు చూసిన ఆమెకి తాగిన మత్తులో తూలుతూ లోపలికి వస్తూ కనిపించాడు వివేక్. చెరిగిన జుట్టు, మొహం నిండా లిప్‌స్టిక్ ముద్రలతో సగం వరకు విప్పి ఉన్న అతని షర్ట్ బటన్స్ వల్ల కనిపిస్తున్న అతని శరీరంపై దిగిన పంటి ఘాట్లు, గోరు గీతలతో బాగా తాగడం వల్ల అడుగులు తడబడుతూ వేస్తూ వస్తున్న అతన్ని చూసి గుండెల లోపల నుంచి పొంగుకు వస్తున్న దుఃఖానికి స్వేచ్ఛనిస్తూ అలా అతన్ని చూడలేక మొహం పక్కకు తిప్పుకుంది రమ్య. తూలుతూ వచ్చి, హాయ్ డార్లింగ్, ఏంటి ఇంకా మెలకుగానే ఉన్నావు? ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా అని అడిగాడు వివేక్. అతని మాటలు బాగా అలవాటైపోయిన రమ్య అతన్ని అసహ్యంగా చూసిందే తప్ప మారు మాట్లాడలేదు. ఆమె మొహంలో అసహ్యం చూసి వంకరగా నవ్వుతూ, పక్క పల్లెటూరికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంటావు. నీ దగ్గరికి ఎవడొస్తాడులే. కానీ ఆ తలుపును మూసుకుని ముడుచుకుని పడుకో. నేనిప్పటికే బాగా అలసిపోయాను. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటేనే రేపు ఎంజాయ్ చేసే మూడ్ ఉంటుంది. సో, వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్ అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు వివేక్. అతను ముద్దు పెట్టిన అప్పుడు గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న రమ్య అతను వెళ్ళగానే పాములు జెర్రులు తన
బుగ్గ మీద పాకుతున్నట్లు ఫీల్ అవుతూ వెంటనే వాష్రూమ్‌లోకి వెళ్ళి డెటాల్ సబ్బుతో శుభ్రంగా బుగ్గని తోమి గోళ్ళతో రక్తం వచ్చేలా గీరుతూ కడుక్కుంటూ ఉంది. అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఆ రింగ్ వినిపించగానే ఈ టైంలో కాల్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఇండియా నుంచి అమ్మ చేసి ఉంటుంది అని అనుకుని కంగారుగా మొహం కడుక్కొని ఫోన్ దగ్గరికి పరుగు తీసింది రమ్య. ఫోన్ లాస్ట్ రింగ్ వరకు చూసి కాల్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో పడుకుని ఉంటుంది. నేనే అనవసరంగా ఈ సమయంలో కాల్ చేశాను అని అనుకుంటూ నిరుత్సాహం పడుతూ గంగ కాల్ కట్ చేసి ఆఖరి నిమిషంలో కాల్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంది రమ్య. కూతురు గొంతు వినగానే నిరుత్సాహం కాస్త ఉత్సాహంగా మారగా అమ్మా రమ్య, ఎలా ఉన్నావు తల్లి అని ప్రేమగా పిలిచింది గంగ. హా అమ్మా, చెప్పు నీరసంగా అంది రమ్య. ఏంటమ్మా అలా ఉన్నావు, ఏదైనా సమస్యనా అడిగింది గంగ. ఆ మాటతో ఎలర్ట్ అవుతూ సమస్యనా, సమస్య ఏమీ లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. మనసులో లేని సంతోషాన్ని మాటల్లో చూపిస్తూ అంది రమ్య. మరి నీ గొంతేంటమ్మా అంత నీరసంగా ఉంది, భయంగా అడిగింది గంగ. ఒక్క నిమిషం ఆమెకి ఏం చెప్పాలో అని కలవరపాటికి గురి అయ్యి వెంటనే సముదాయించుకుంటూ ఓ అదా, రాత్రి కదమ్మా, నిద్రలో ఉన్నాను, అందుకే నీకు అలా వినిపించుంటుంది అంది రమ్య. అయ్యో, అనవసరంగా డిస్టర్బ్ చేశానా? అంతకీ మీ నాన్న చెప్తూనే ఉన్నారు, ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి. ఆ విషయం మర్చిపోయి నువ్వు అస్తమాను పిల్లకి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకు అని. అయినా నా మట్టి బుర్రకి ఆ విషయం అస్సలు గుర్తుండి చావడం లేదు. తెల్లవారంగానే నీ గొంతు వినకపోతే నాకసలు ఆ రోజే గడవదు అని తన తల మీద చిన్నగా కొట్టుకుంది గంగ. అయ్యో, ఏమీ పర్వాలేదమ్మా. చూడాలి అని అనిపించినా, నీ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలి అని అనిపించినా, మనసులో ఆశ ఆశగానే చంపుకోవాలి తప్ప, వెంటనే నీ దగ్గరికి వచ్చి నా ఆశలు తీర్చుకోలేనంత దూరంలో ఉన్నాను. అలాంటి పరిస్థితిలో నీ పలకరింపు నాకు ఊరటగా ఉంటుందమ్మా దిగులుగా చెప్పింది రమ్య. ఎంత దాచాలి అని చూసినా ఆమె మనసులోని బాధ కనిపెట్టగలిగిన తల్లి మనసు ఆవేదన పడుతూ అమ్మా రమ్య, అక్కడ నీకు అంతా బాగానే ఉంది కదా తల్లి, అల్లుడు గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదమ్మా ఆతృతగా అడిగింది గంగ. ఆ మాటకి గుండెల్లో దుఃఖం బయటకు తన్నుకు రాగా అది తల్లికి తెలియకూడదు అని నోటికి చేతిని అడ్డు పెట్టుకుని తన ఏడుపు శబ్దం బయటికి రాకుండా ఆపుకుంటూ హా అమ్మా, నాకు ఇక్కడంతా బాగానే ఉంది. ఇంకా మీ అల్లుడు గారి విషయానికొస్తే బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నాడు, ఫారెన్‌లో ఉద్యోగం, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు, ఏ చెడు అలవాటు లేదు అని ఎన్నో ఎంక్వైరీల తర్వాత నిర్ధారించుకుని మరి నా జీవితాన్ని అతని చేతుల్లో పెట్టారు కదమ్మా! మీరు అంత ఆలోచించి చేసిన నా పెళ్లి ఎంత అందంగా జరిగిందో ఇప్పుడు నా జీవితం కూడా అంతే అందంగా ఉందమ్మా అని చెప్పింది రమ్య. కూతురు చెప్పిన సమాధానంతో ఆనందం పడుతూ నిజమే తల్లి, నువ్వన్నట్లు అల్లుడు గారు చాలా చాలా మంచివారు. నీ ఉద్యోగంలో పడి ఆయన్ని నిర్లక్ష్యం చేయకు తల్లి. ఆయన బాగుంటేనే నువ్వు బాగుంటావు. నువ్వు సంతోషంగా ఉంటేనే మేము ఏ దిగులు లేకుండా ప్రాణాలతో ఉండగలం అని అంది గంగ. ఆ మాట విన్న రమ్యకి ఇంకా దుఃఖం ఆగకపోవడంతో సరే అమ్మా, నాకు బాగా నిద్రొస్తుంది, నేనింక పడుకుంటాను. నువ్వు నాన్నగారు జాగ్రత్త. నేను ఇక్కడ బాగానే ఉన్నానని నాన్నగారికి చెప్పు అని అంది రమ్య. ఆ మాటతో అయ్యో రామా, నా పిచ్చి వాగుళ్ళో పడి నీ నిద్ర సంగతి మర్చిపోయాను. సరే అమ్మా, నువ్వు పడుకో. నేను నాన్నగారు బాగానే ఉంటాం. మా గురించి నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకుంటాను అని కాల్ కట్ చేసి ప్రశాంతంగా ఫీల్ అయ్యింది గంగ. కట్ అయిన ఫోన్ వైపు చూసి విరక్తిగా పెదవి విరిచి సోఫాలో వెనక్కి వాలింది రమ్య. కన్నీటి వలన తడిచిపోయిన ఆమె కళ్ళు ఎంత ప్రయత్నించినా అసలు మూతలు పడడం లేదు. అవని ఊర్లో గ్రైండర్లో పప్పు వేసి ఆ గ్రైండర్ తిరుగుతున్నంత వేగంగా తన ఆలోచనలని పరుగులు పెట్టిస్తూ ఉంది సరళ. హాయిగా మహారాణిలా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఆటోలు వేస్తూ ఉండేదాన్ని.
ఆ ముదనష్టపు అవని వల్ల నాకిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. ఎవరు చేసిన తప్పులు వాళ్ళు అనుభవించక తప్పదు అని పెద్దలు ఊరికనే అన్నారా? ఆ రోజు గనక అవని నీ పెళ్లి నుండి పారిపోకుండా ఇంకో ఇద్దరు, ముగ్గురు మనుషులని దానికి కాపలాగా పెట్టి ఉంటే, అది ఆ రోజు పెళ్లి నుండి పారిపోయి ఉండేది కాదు. ఈరోజు నాకు ఈ గతి పట్టేది కాదు. అని ఒక పక్క అవనిని తిట్టుకుంటూ, మరో పక్క తన మీద తాను జాలిపడుతూ ఉంది ఆమె. అప్పుడే ఎవరో "సరళ వదినా" అని పిలిచిన పిలుపు ఆమె చెవిన పడడంతో, వీళ్ళకప్పుడే టైం అయిపోయిందా అని అనుకుంటూ, "హా! వస్తున్నా" అని బయటికి వచ్చింది సరళ. నుదుటిన కుంకుమతో, మెడలో సూత్రాలతో, ఎప్పుడూ నలగని సిల్క్ చీరతో, చేతుల నిండా మట్టి గాజులతో కళకళలాడుతూ ఉండే సరళ ఇప్పుడు ఖాళీ నుదుటితో, బోసి మెడతో, కాటన్ చీరలో, చేతులకి రోల్డ్ గోల్డ్ సింగిల్ బ్యాంగిల్‌తో కళ తప్పినట్లు కనిపిస్తూ ఉండడంతో జాలిగా ఆమెను చూస్తూ, "ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు వదినా! నిన్ను చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది" అని అంది ఆమె. ఆ మాటతో రాణి కన్నీళ్లు తెచ్చుకుంటూ, "ఏం చేస్తాం వందిరా, అంతా మా కర్మ. ఏదో తల్లి లేని పిల్ల అని దానికి తల్లిగా మారినందుకు అది నాకు ఈ గతి పట్టించింది" అని అంది సరళ. "మరే వదినా, ఆ పిల్ల కనుక పెళ్లి పీటల మీద నుండి పారిపోకుండా ఉండి ఉంటే, ఆ పిల్ల మీద బెంగతో రాయి లాంటి మనిషి తన ప్రాణాలను పోగొట్టుకునేవాడే కాదు" అని అంది ఆమె. ఆ మాటతో సుబ్బారావు మరణం కళ్ళ ముందు కనిపించడంతో ఈసారి నిజంగానే ఆమె కంటిలో కన్నీళ్లు తిరిగాయి. అది చూసి, "అయ్యో వదినా, అనవసరంగా గతం గుర్తు తెచ్చి మిమ్మల్ని బాధ పెట్టినట్లున్నాను. కొంచెం ఏమీ అనుకోకుండా ఒక రూ. 50 ఇడ్లీ పిండి ఇవ్వు వదినా" అని అంది ఆమె. దాంతో చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుని లోపలికి వెళ్లి పిండి తీసుకువచ్చి ఆమెకిచ్చింది సరళ. ఆ పిండి తీసుకుని వెళుతూ ఏదో అనుమానం రావడంతో వెనక్కి తిరిగి, "అవును వదినా, మీ చిన్నమ్మాయి వైశాలి ఏది? అసలు ఈ మధ్యన కనిపించడమే లేదు. ఆమెను చూసి చాలా నెలలైపోయాయి" అని అడిగింది ఆమె. ఆ ప్రశ్నకి కంగారు పడుతూ చేతులు నలుపుకుంటూ, "అది వదినా, అది వైశాలి వైశాలి వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకుని చిక్కి సగం అయిపోయింది వదినా. అదే దిగులుతో అది ఇంట్లోనే ఉంటుంది. అసలు తన గది దాటి బయటికి రావడం లేదు. నేనే వేళకి భోజనం దాని గదికి తీసుకువెళ్ళి బలవంతంగా 2 ముద్దలు పెడుతున్నాను" అని తడబడుతూ అంది సరళ. ఆమె మాటల్లో తడబాటు గమనించి, "అవును, తండ్రి పోతే ఆ మాత్రం దిగులు ఉంటుందిలే వదినా. నువ్వే తనని జాగ్రత్తగా చూసుకోవాలి" అని తనకి నమ్మకం కుదరని సరళ చెప్పిన మాటలు నమ్మినట్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. దాంతో కొంచెం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది సరళ. యుఎస్ఏలో నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉన్నాడు శేఖర్. అతనికి టిఫిన్ రెడీ చేసే పనిలో బిజీగా ఉంది అరుణి. రాహుల్ ఆలోచనలతో రాత్రంతా కాపురం చేసిన అవనికి తెల్లవారుజామున ఎప్పుడో నిద్ర పట్టడంతో లేటుగా లెగిసి ఫ్రెష్ అయి బయటికి వచ్చింది. టిఫిన్ చేయడం అయిపోవడంతో బయటకు వచ్చిన శేఖర్‌కి టిఫిన్ వడ్డించి అవనికి జ్యూస్ చేయడం కోసం క్యారెట్స్ తెచ్చుకుని అతన్ని ఎదురుగా కూర్చుని వాటి తీసి కట్ చేస్తూ ఉంది అరుణి. అప్పుడే బయటకు వచ్చిన అవని ముచ్చటగా ఉన్న వారిద్దరిని చూస్తూ అక్కడే నిలబడిపోయింది. ఎర్రని గులాబీ రేకుల్లా ఉన్న ఆమె చేతి వేళ్ల మధ్య ఆరెంజ్ కలర్‌లో ఉన్న క్యారెట్‌ని చూసి, "ఆ క్యారెట్ కన్నా నీ లేత వేళ్ళు చాలా అందంగా ఉన్నాయి బంగారం. వాటిని అలా చూస్తూ ఉంటే నోరు ఊరిపోతుంది తెలుసా" అని తన పెదవులను చప్పరిస్తూ అన్నాడు శేఖర్. ఆ మాటతో సిగ్గుగా అనిపించి, "నీకస్సలు ఈ మధ్యన బుద్ధి ఉండడం లేదు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎప్పుడూ నన్ను తినేయడానికే చూస్తున్నావు" అని చిన్నగా అతన్ని విసుక్కుంటూ పొరపాటున క్యారెట్ కట్ చేయబోయి వేలు కట్ చేసుకుంది అరుణి. "అమ్మా" అని ఆమె అరిచిన చిన్న అరుపుకి తలెత్తి ఆమె వైపు చూస్తున్న శేఖర్‌కి కళ్ళలో నీళ్లతో
రక్తం కారుతున్న వేలుని చూసుకుంటున్న అరుణి కనిపించింది. అది చూసి అయ్యో ఆరు అంటూ వెళ్ళి ఆమె వేలు నుండి వస్తున్న బ్లీడింగ్ ఆపడం కోసం ఆ వేలుని తన నోట్లో పెట్టుకున్నాడు శేఖర్. అరుణి దగ్గరికి వస్తూ శేఖర్ చేసిన పని చూసి ఆగిపోయి ఆ క్షణం అతని కళ్ళల్లో చేరిన కన్నీటి చెమ్మను చూసి చిన్నగా నవ్వుకుని కబోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి బావగారు జలగల మా అక్క రక్తం పీల్చింది చాలు, కొంచెం దయతలచి మా అక్క వేలు వదిలితే ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకడతాను అని అంది అవని. అప్పటి వరకు ఒకరి కళ్ళలోకి ఒకరు కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ అవని పిలుపుతో ఈ లోకంలో ఆ లోకం నుండి బయటకు వచ్చి ఒక్క అడుగు వెనక్కి వేసి దూరం జరిగారు. సిగ్గుతో ఎర్రగా మారిన అరుణి బుగ్గలను చూసి చిన్నగా నవ్వుతూ టేబుల్ పై ఉన్న టిష్యూ తీసి శేఖర్కి అందించింది అవని. ఆ టిష్యూ వైపు అవని వైపు వింతగా చూస్తూ ఇదెందుకు అని అడిగాడు శేఖర్ చిన్నగా నవ్వుతూ. గాయమైంది మా అక్కకైతే బాధ నీ గుండెల్లో పుట్టి కళ్ళల్లో నుండి కారిపోతుంది బావా, అది తుడుచుకోవడానికి ఇది అని అంది అవని. ఆమె చేతిలో టిష్యూ తీసుకుని నలిపేసి డస్ట్‌బిన్ లో వేసి నీకు బాగా అల్లరి ఎక్కువైపోయింది మరదల పిల్ల, కొంచెం ఈ కోతి పనులు తగ్గించు అంటూ ఆమె నెత్తి మీద ఒక్కటి బీకాడు శేఖర్. అబ్బా అంటూ నెత్తి మీద రుద్దుకుంటూ చిన్నపిల్లలా ఫేస్ పెట్టింది అవని. క్యూట్ పప్పీలో ఉన్న ఆమె మొహం చూసి డ్రామా క్వీన్, వేసిన డ్రామాలు చాలు కానీ ముందు మీ అక్క వేలికి ఫస్ట్ ఎయిడ్ చేసి నేను వచ్చే వరకు మీ అక్కని జాగ్రత్తగా చూసుకో అని ఆర్డర్ చేసి ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వెళ్ళాడు శేఖర్. వెళుతున్న అతని వైపు చూసి అరుణి పక్కకు వెళ్ళి కూర్చుంటూ చూసావా అక్క, కడుపుతో ఉన్నది నేను, నన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వు, కానీ మీ ఆయన గారికి మాత్రం నేను నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలంట ఆర్డర్లు వేస్తున్నారు. ఎక్కడైనా ఉంటుందమ్మా ఇంత విడ్డూరం అని అంటూ అరుణి చేతిని తీసుకుని ఆమె వేలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంది అవని. ఆ మాటకి చిన్నగా నవ్వుకుని మీ బావకి నేనంటే ప్రాణం అవని, భార్యలో లేని లోపాలను కూడా ఉన్నాయి అని చెప్పి వేలెత్తి ఆమెను చూపించి వదిలించుకుంటున్న భర్తలున్న ఈ సమాజంలో నాలోని లోపాన్ని తన మీద వేసుకుని నా వైపు వేలెత్తి చూపిస్తున్న సమాజం నోరు మూయించడానికి కన్నవారితో కూడా అబద్ధం చెప్పి నన్ను ఇంత దూరం తీసుకువచ్చి నీ రూపంలో తను చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తున్నాడు మీ బావ. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే దొరుకుతాడు ఇలాంటి భర్త అని కన్నీళ్లతో చెప్పింది అరుణి. ఆమె అలా శేఖర్ గురించి చెప్తూ ఉంటే మదిలో ఉన్న రాహుల్ రూపం కళ్ళ ముందు మెదలడంతో ఈ మగవాళ్ళు భలే జాదుగాళ్ళక్క, అమ్మాయి నచ్చితే ప్రాణంగా ప్రేమిస్తారు, నవ్విస్తారు, కవ్విస్తారు, అన్నిటా తోడుంటారు, లోకమంతా తామే అనిపిస్తారు, కానీ చివరికి చిన్న అపార్థం వస్తే ఏమాత్రం ఆలోచించకుండా వద్దు అంటూ అవతలికి విసిరేస్తారు అని ఏదో ఆలోచిస్తూ అంది అవని. కానీ నా శేఖర్ అలాంటి వాడు కాదు అవని. నాకు ఎదురైన ప్రతి అవమానానికి తను అడ్డుగా నిలిచాడు. నా ప్రపంచం తానుగా మారి నాకు ఎన్నో సంతోషాలిచ్చాడు. చివరికి నేను ఇంకా జన్మలో తల్లి కాలేను, తనకి ఒక బిడ్డని ఇవ్వలేను అని తెలిసినా కూడా నన్ను వదిలించుకోవాలని తను ఎప్పుడూ అనుకోలేదు. నేను విడాకులు ఇస్తాను అంటే తను ఏం చేశాడో తెలుసా అని అంటూ అవని కళ్ళలోకి చూసింది అరుణి. ఏం చేశాడు అన్నట్లు ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది అవని. గతం ఐస్ క్రీమ్ పార్లర్లో మనం విడాకులు తీసుకుందాం శేఖర్ అని అడిగిన అరుణి చెంప పగలగొట్టి ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి వేగంగా తీసుకువెళ్లి కారులోకి తోసి ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు శేఖర్. కోపంతో ఎర్రగా మారిన అతని మొహం చూస్తూ ఉంటే చాలా భయంగా ఉండడంతో నోరు తెరిచి అతనితో మాట్లాడే సాహసం చేయలేకపోయింది అరుణి. అతని డ్రైవింగ్ కి ఒంట్లో వణుకు పుట్టినా కూడా మౌనంగానే ఉండిపోయింది తప్ప అతని వైపు కూడా తిరిగి చూడలేకపోయింది ఆమె.
ఆమె చెయ్యి పట్టుకుని లాక్కుంటూ ఇంటి లోపలికి తీసుకువెళ్ళి మమ్మీ మమ్మీ అని గట్టిగా అరిచాడు శేఖర్. అతని అరుపు విని కిచెన్ నుండి భవాని, తన రూమ్ నుండి శేషగిరి హాల్లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో శేఖర్ ఏం మాట్లాడతాడో అని భయంతో గుటకలు మింగుతూ అలా చూస్తూ ఉంది అరుణి. శేఖర్ పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చి ఏమైంది శేఖర్, అలా ఎందుకు అరుస్తున్నావు? కోపంగా ఉన్న కొడుకుని, భయంగా ఉన్న కోడల్ని చూస్తూ అనుమానంగా అడిగాడు శేషగిరి. తన కొడుకుని ఎప్పుడు అంత కోపంగా ఉండడం చూడని భవాని ఈ రోజు అతని ప్రవర్తనకి షాక్ అయి అలా చూస్తూ ఉండిపోయింది. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి, మమ్మీ, ఇన్ని రోజులు మీ దగ్గర ఒక నిజాన్ని దాచాను. అది ఈ రోజు మీకు చెప్పాలి అని మిమ్మల్ని అలా పిలిచాను అని అన్నాడు శేఖర్. అతను చెప్పే నిజానికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అన్న భయం మనసులో పుట్టగా అరుణి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అనుమానంగా అరుణి వైపు చూస్తూ ఏంటి శేఖర్ అది అని అడిగింది భవాని. అది మమ్మీ, కొన్ని రోజులు మందులు వాడితే మాకు పిల్లలు పుడతారు అని డాక్టర్ చెప్పారు అని నేను చెప్పింది అబద్ధం. జీవితంలో అరుణికి పిల్లలు పుట్టరు, ఆమె తల్లి కాలేదు అని చెప్పాడు శేఖర్. ఆ మాట విన్న శేషగిరి భవానీలకి షాక్ తో బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. ఇన్ని రోజులు తమ కొడుక్కి పిల్లలు పుడతారు, తమ వంశాన్ని ఉద్ధరిస్తారు అని వాళ్ళ కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఇద్దరికి ఆ విషయం కరెంటు షాక్ లా తగిలింది. అప్పటికే ఆ అనుమానం మనసులో ఉండడంతో ఇప్పుడు అది నిజమని తెలియడంతో గుండె ఆగిపోతుంది అన్నంత బాధ మనసుకి కలగడంతో ఆ బాధను అంతటినీ కోపంగా మార్చి నిప్పులు కక్కుతూ నిప్పులు కక్కుతున్న కళ్ళతో అరుణి వైపు చూసింది భవాని. ఆమె చూపుల్లోని వేడిని తట్టుకోలేక తల వంచుకుంది అరుణి. మరిప్పుడు ఏం చేద్దాంరా? అమెరికా తీసుకువెళ్ళి అక్కడ డాక్టర్స్ కి అరుణిని ఒకసారి చూపించి బెటర్ ట్రీట్మెంట్ కోసం ప్రయత్నిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆశగా అడిగాడు శేషగిరి. ఇక్కడ ఇంతమంది డాక్టర్స్ చూసిన ప్రయోజనం లేదు అని చెప్పేశాక ఇంకా అమెరికా తీసుకువెళితే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుంది? డబ్బు దండగ తప్ప, నిష్ఠూరంగా అంది భవాని. ఆ మాటతో మరింత షాక్ అయ్యి, ఏంటి భవాని ఎలా మాట్లాడతావు? అక్కడికి తీసుకువెళితే అరుణి తల్లి అయ్యే అవకాశం ఉండొచ్చు కదా, ఒక్కసారి ప్రయత్నం చేస్తే తప్పేముంది? పిల్లల కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా అని అడిగాడు శేషగిరి. పిల్లల కోసం ఖర్చు పెట్టొచ్చండి, అది తప్పు అని నేను అనడం లేదు. కానీ ఎంత ఖర్చు పెట్టినా తల్లి కాలేని ఒక గొడ్రాలు మీద వృధా ఖర్చు చేయడం అనవసరం అంటున్నా అని అంది భవాని. ఆమె కర్కశంగా అన్న ఆ మాట అరుణి గుండెల్లో గుచ్చుకుని ఆమె కంటి నుండి కన్నీరు కారుతూ ఉంది. భవాని, నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. బాధలో ఏం మాట్లాడుతున్నావో తెలియడం లేదా నీకు అని కోపంగా ఆమెపై అరిచాడు శేషగిరి. ఎందుకని అరుస్తున్నారు? ఇప్పుడు నేను అన్నదానిలో తప్పేముంది? పిల్లలను కని అమ్మ అయ్యే అదృష్టం లేని ఆడదాన్ని గొడ్రాలి అనే కదా అంటారు. ఈ విషయం మీతో సహా ఇక్కడున్న అందరికీ తెలుసు కదా. వంకరగా అరుణి వైపు చూస్తూ, మరెందుకు నేనేదో అనకూడని మాట అని తప్పు చేసినట్లు నా మీద అరుస్తున్నారు అని అడిగింది భవానీ అసహనంగా ఫీల్ అవుతూ. నీ తప్పొప్పుల గురించి మాట్లాడుకునే సమయం ఇది కాదు భవానీ, ముందు చేయవలసిన దాని గురించి ఆలోచించు అన్నాడు శేషగిరి. చేయవలసిందేముందండి? పిల్లలు పుట్టనిది అరుణికి గాని నా కొడుక్కి కాదు కదా, ధీమాగా చెప్పింది భవానీ. ఆ మాటతో ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ, అంటే ఏంటి భవానీ నువ్వనేది? కోపంగా ఆమెను చూస్తూ అడిగాడు శేషగిరి. ఏముంది, అరుణికి పిల్లలు పుట్టారు కాబట్టి ఆమెతో శేఖర్కి విడాకులు ఇప్పించి శేఖర్కి వేరే అమ్మాయితో రెండో పెళ్లి చేద్దాం అని తన మనసులో ఉన్న మాట చెప్పింది భవానీ. ఆ మాట విని శేషగిరి నెత్తి మీద పిడుగుపడినట్లు ఫీల్ అయితే, అది తన మనసులో ఉన్న ఉద్దేశమైన ఆ మాట వేరే వారి నోటి నుండి వింటూ ఉంటే గుండెల్లో గుణపాలు దిగినంత బాధగా అనిపించింది అరుణికి. ఏం మాట్లాడుతున్నావు భవానీ? పిల్లలు పుట్టరు అనే ఒకే ఒక్క కారణం వల్ల
కోడలికి విడాకులు ఇప్పించి ఇంటి నుండి బయటికి పంపించేద్దాం అంటున్నావా? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా ఈ మాట? అని బాధగా అడిగాడు శేషగిరి. అక్కడ జరిగే డ్రామా అంతా మౌనంగా చూస్తూ ఉన్నాడు శేఖర్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? నేను తెలుగులోనే కదా మాట్లాడుతున్నాను. నాకు మతి ఉండే పూర్తి స్పృహతోనే చెప్తున్నాను ఈ మాట. మన వంశ వారసత్వాన్ని కడుపులో మోయలేని ఈ గొడ్రాలు మన వాడికి భార్యగా, మన ఇంటి కోడలిగా పనికిరాదు. వెంటనే ఈ క్షణమే ఆమెని ఈ ఇంటి నుండి బయటికి పంపించండి. కటువుగా చెప్పింది భవాని. ఆ మాటకి విరక్తిగా నవ్వి, బాగా చెప్పావు భవాని. చాలా కరెక్ట్ గా చెప్పావు. మంచి, మర్యాద, పద్ధతి, అణకువ, సున్నితత్వం, ఎలాంటి పరిస్థితులైనా చాకచక్యంగా ఎదుర్కొనే నేర్పు, ముఖ్యంగా అత్తమామల్ని కన్న తల్లిదండ్రులుగా చూసుకునే విశాల హృదయం ఉన్న నీ కోడలు పిల్లలు కనలేదు అన్న ఒకే ఒక్క కారణం వల్ల ఈ ఇంటి నుండి ఈ ఇంటికి కోడలుగా పనికి రాదు. వెంటనే ఈ ఇంటి నుండి తనని పంపించేయాలి అని నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుంది. ఆడదానికి ఆడదే శత్రువు అని పెద్దలు చెప్పిన మాటని నిజమని నువ్వు మళ్ళీ ఒక్కసారి నిరూపించావు. సాటి ఆడది అన్న కనికరం కూడా లేకుండా నువ్వు ఒక నువ్వు ఒక ఆడదానివే అన్న విషయం కూడా మర్చిపోయి మరి నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ భవాని. హ్యాట్స్ ఆఫ్ అని అన్నాడు శేషగిరి. అతని మాటలకు చిరాకు రావడంతో, ఏంటండి ఇందాక నుంచి ఒక్క కారణం అంటున్నారు? మీరు అంత గింజుకోవడానికి అదేమి చిన్న కారణం కాదు కదా! ఈ కారణం మీదే మన ముందు తరాల భవిష్యత్ ఆధారపడి ఉంది అని అంది భవాని. అలా అని నా కోడల్ని ఇంటి నుండి బయటికి పంపించేంత పెద్ద కారణం కూడా కాదు కదా భవాని అది అని అడిగాడు శేషగిరి. అంటే ఏంటండి మీరనేది? ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నా కొడుకు జీవితాన్ని ఏం చెయ్యాలని మీ ఉద్దేశం? అని కోపంగా అతన్ని చూస్తూ ప్రశ్నించింది భవాని. ఎట్టి పరిస్థితుల్లోనూ అరుణి, శేఖర్ విడిపోరు. అరుణి ఈ ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్ళడం అన్నది జరగని పని. తన నిర్ణయం చెప్పాడు శేషగిరి. మరి పిల్లల పరిస్థితి ఏంటి? ఈ తరంతోనే మీ వంశం ఆగిపోవాలని మీరు కోరుకుంటున్నారా? అడిగింది భవాని. వంశం నిలబడాలి, వాళ్ళు తల్లిదండ్రులు అవ్వాలి అంటే వాళ్ళకి పిల్లలే పుట్టవలసిన అవసరం లేదు. ఏదో ఒక మంచి బిడ్డని చూసి దత్తత తీసుకున్నా సరిపోతుంది అన్నాడు శేషగిరి. ఆ మాట విని భవాని ఒళ్ళు పెట్రోల్ పోసి మంట పెట్టినట్లు మండిపోవడంతో, నేను ఒప్పుకోను. ఎవరో ఏమిటో, ఏ కులమో, ఏ జాతో, ఎలాంటి పుట్టుకో కూడా తెలియని అనాథలను తెచ్చి నా ఇంటి అందలం ఎక్కిస్తాను అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ శేఖర్ అరుణికి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకోవాల్సిందే తెగేసి చెప్పింది భవాని. ఆ మాట విని వెటకారంగా నవ్వుతూ, వావ్ మమ్మీ, వావ్, చాలా బాగా చెప్పావు అని క్లాప్స్ కొడుతూ అన్నాడు శేఖర్. అతని ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ అతని వైపు చూశారు ఆ ముగ్గురు. అతను అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ అరుణి మనసుని ముళ్ళులా గుచ్చుతూ ఉంది. తన వైపే వింతగా వారిని చూసి, ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? మమ్మీ చెప్పింది నిజమే కదా! అరుణికి పిల్లలు పుట్టరు. కాబట్టి తను నన్ను వదిలేసి వెళ్ళిపోవాలి. అంతే కదా మమ్మీ? అని సూటిగా భవాని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు శేఖర్. అంతే, పక్క చూపులు చూస్తూ చెప్పింది భవాని. అంతే. అంతే. మరి నాకు పిల్లలు పుట్టకపోతే? అని అడిగాడు శేఖర్. ఆ మాటకి షాక్ అయి, ఏంట్రా నువ్వనేది? నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి? అయోమయంగా అడిగింది భవాని. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ నేను చెప్తాను. తర్వాత చెప్తాను మమ్మీ. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు పిల్లలు పుట్టకపోతే అరుణి నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడంలో తప్పలేదు కదా అని అడిగాడు శేఖర్. ఆ మాటకు ఒక్క నిమిషం షాక్ లో ఉండిపోయారు భవానీ, శేషగిరి. భవానీ ఏమీ సమాధానం చెప్పకపోవడంతో, చెప్పు మమ్మీ, నాకు పిల్లలకు పుట్టకపోతే ఆరు వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా? పళ్ళు బిగించి అడిగాడు శేఖర్. అతను అన్నిసార్లు అడగడంతో షాక్ నుండి తేరుకుని, ఏంట్రా నువ్వనేది?
నీకు పిల్లలు పుట్టకపోవడం ఏంటి అని మళ్ళీ అడిగింది భవానీ. అరుణికి కూడా అక్కడ జరుగుతున్నదేమీ అర్థం కాకపోవడంతో బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. అవును మమ్మీ, మాకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం నేను, అరుణి కాదు. ఆ లోపం ఉంది నాలో, తనలో కాదు అని చెప్పాడు శేఖర్. ఆ మాట విన్న భవానీ నెత్తిన పిడుగుపడినట్లు ఫీల్ అయితే షాక్ నుండి తేరుకుని, ఏం మాట్లాడుతున్నావు శేఖర్? నీకు లోపం ఉండడం ఏంటి అని అంటున్న అరుణి మాటకి అడ్డుగా వెళ్ళి, వద్దు అరు, ఈ సమాజంలో నా గౌరవం నిలబెట్టడం కోసం నాలోని లోపాన్ని నీ మీద వేసుకోవద్దు. మా మమ్మీ చెప్పినట్లు నాకు విడాకులు ఇచ్చి నువ్వు వేరే పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో హాయిగా ఉండు అన్నాడు శేఖర్. ఆ మాటతో అరుణికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తనకి ఉన్న లోపాన్ని అతని మీద ఎందుకు వేసుకుంటున్నాడో అర్థం కాక అలా బొమ్మలా కొయ్యబారిపోయి అలా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఏం మాట్లాడుతున్నావురా? నీకు పిల్లలు పుట్టనంత మాత్రాన అరుణి నిన్ను వదిలేసి మరో పెళ్లి ఎలా చేసుకుంటుంది? అలా చేస్తే సమాజంలో తనకి ఏమాత్రం అయినా గౌరవం ఉంటుందా? కోపంగా అడిగింది భవానీ. అదేంటి మమ్మీ, నువ్వే అన్నావు కదా పిల్లలు పుట్టకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి అని. అప్పుడే మర్చిపోయావా నువ్వు? అడిగాడు శేఖర్. అది తనకి పిల్లలు పుట్టకపోతే, నీకు పుట్టకపోతే కాదు అని అంది భవానీ. చిన్నగా నవ్వి, నువ్వు మాట్లాడేది చాలా బాగుంది మమ్మీ. అయినా నేను తనకి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటే నాకు ఉండే గౌరవం, అదే తను నాకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటే తనకెందుకు ఉండదు అని అడిగాడు శేఖర్. ఉండదు. ఎందుకంటే తను ఆడది కాబట్టి. భర్తలో లోపం ఉందని వదిలేసిన ఏ ఆడదాన్ని ఈ సమాజం గౌరవించదు అని అరిచి చెప్పింది భవానీ. ఆడ మగ అన్న తేడాన్ని బట్టి రూల్స్ మీకు మీ సమాజానికి మారతాయేమో మమ్మీ, కానీ కోర్టుకు మాత్రం రూల్స్ మారవు. భార్యాభర్తల్లో ఎవరికి పిల్లలు పుట్టకపోయినా వారు విడాకులు తీసుకుని మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి అరుణి నా నుండి విడాకులు తీసుకుని మరొక పెళ్లి చేసుకునే హక్కు తనకుంది. ఇందులో పూర్తి నిర్ణయం ఆమెదే. ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి తన నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చెయ్యొద్దు అని అరుణి చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళిపోయాడు శేఖర్. అతనిచ్చిన షాక్ కొంచెం గట్టిగానే తగిలేసరికి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని కూర్చుని ఉంది భవానీ. ఆమెను చూసి, ఎందుకు భవానీ ఇప్పుడు తల పట్టుకుంటున్నావు? నీ కొడుక్కి పిల్లలు పుట్టకపోతే అరుణిని బయటికి పంపించేయాలి అని అన్నది నువ్వే కదా. ఇప్పుడు కూడా అదే చెయ్యి, అందులో తప్పేముంది అని వెటకారంగా అడిగి ఆమె నుండి ఏ సమాధానం రాదు అని తెలియడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేషగిరి. అరుణిని గదిలో వదిలి ఫ్రెష్ అవడానికి వాష్రూంలోకి వెళ్ళాడు శేఖర్. అతను అన్న ఒక్క మాట గుర్తు తెచ్చుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ అలానే బెడ్ పై కూర్చుని ఉంది అరుణి. ఫ్రెష్ అయి వచ్చి ఆలోచిస్తూ కూర్చుని ఉన్న ఆమెను చూసి, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? విడాకుల కోసం ఏ లాయర్ని కలవాలో లేక ఏ కోర్టులో విడాకులు అప్లై చేయాలో అని ఆలోచిస్తున్నావా? వెటకారంగా అడిగాడు శేఖర్. అసలే కోపంలో ఉన్న అరుణికి ఆ మాటతో మరింత మండడంతో, ఆ కాదు, నీకు విడాకులు ఇచ్చాక నేను పిల్లల కోసం ఎవరిని పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నాను పళ్ళు నూరుతూ అంది అరుణి. ఆ మాటకి కాల్ చేసేలా ఆమెను చూస్తూ ఉన్నాడు శేఖర్. అతని కళ్ళల్లో కోపాన్ని గమనించి, నేనన్న ఈ చిన్న మాటకే నీకంత కోపం వస్తే మీరు కింద అన్న ప్రతి మాటకి నాకెంత మండుతుందో తెలుసా అని అంది అరుణి. అద్దంలో ఫేస్ చూసుకుంటూ, ఎందుకంట అంతమంట? నేనిప్పుడు అన్నదానిలో ఏం తప్పుందో అని అడిగాడు శేఖర్. తప్పులేదా అంటూ అతని భుజం మీద చేయి వేసి తన వైపుకు తిప్పుకొని, తప్పులేదా? తప్పులేదా? ఏది? ఆ మాట నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు. మనకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వా నేనా? లోపం ఉంది నీలోనా నాలోనా అని అడిగింది అరుణి. ఆమెను చూసి అసహనంగా ఫీల్ అవుతూ, నీకే పిల్లలు పుట్టరు, నీలోనే లోపం ఉంది, అయితే ఇప్పుడేంటి అని అడిగాడు శేఖర్. కదా, మరి అత్తయ్య మావయ్యకి ఎందుకలా చెప్పావు అడిగింది అరుణి. అప్పటికే కోపం పీక్స్ కి వెళ్ళడంతో, ఎందుకంటే నాకు నువ్వు కావాలి కాబట్టి, పిల్లలు పుట్టరు అన్న కారణంగా నేను నిన్ను వదులుకోలేను కాబట్టి, పిల్లలు లేకపోయినా నేను బ్రతకగలను, కానీ నువ్వు లేకుండా నేను
ఎలా బ్రతకాలో నాకు తెలీదు కాబట్టి అని ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా నొక్కుతూ చెప్పాడు శేఖర్. అతనికి తనపై ఉన్న ప్రేమను చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో, ఇప్పుడు అతను చేసిన పనికి తను ఏం చేయాలో తెలియక కింద కూలబడి ఏడుస్తూ ఉంది అరుణి. ఆమె పక్కనే కూర్చుంటూ, నాకేం చెయ్యాలో తెలియలేదు ఆరు. విడాకులని నువ్వు అనగానే ప్రాణం పోయినట్లయింది తెలుసా? ఆ ఆలోచన నీ మనసులోకి వచ్చాక అది ఆచరణలో పెట్టకుండా వదలవు. నాకు విడాకులు ఇవ్వడం కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు అని నాకు తెలుసు. నీ ఆలోచన మార్చి నువ్వు నా జీవితంలోనే నాతోనే జీవితాంతం ఉండేలా ఎలా చేయాలో నాకు తెలియలేదు. నిన్ను వదిలి నేను ఉండలేను. నువ్వు లేని జీవితం నేను అస్సలు ఊహించుకోలేను. అందుకే ఇలా చేశాను అని కళ్ళలో చేరిన నీటిని తుడుచుకుంటూ అన్నాడు శేఖర్. ఇలా చేస్తే నేను నిన్ను వదిలి దూరంగా వెళ్ళకుండా ఉంటాను అని అనుకుంటున్నావా? ఏడుస్తూనే అడిగింది అరుణి. విరక్తిగా నవ్వి, భార్యలో లోపం ఉంటే భర్త వదిలించుకుని మరో పెళ్లి చేసుకోగలడు. కానీ భర్తలో లోపం ఉంటే ఏ భార్య భర్తను వదిలి వెళ్ళదు. దానికి సమాజం కూడా హర్షించదు. కాబట్టి ఈ సమాజానికి భయపడైనా నువ్వు నన్ను వదిలి వెళ్ళవు. ఒకవేళ నువ్వు వెళితే నాలో లోపం వల్లనే నువ్వే నన్ను వదిలేసావని అందరూ అంటారు. వాళ్ళు నా గురించి అలా మాట్లాడుకునే ఆ మాటలు వినలేకైనా నువ్వు నాతోనే ఉంటావు కదా అని అన్నాడు శేఖర్. అతని మాటలు మనసుని మెలిపెడుతూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఏడుస్తూ ఉంది అరుణి. అలా తన గతం చెప్పడం ముగించింది ఆమె. అదంతా విని, నిజంగా అక్క, బావ నీ గురించి లోపం తనలో ఉంది అని చెప్పారా అని అడిగింది అవని. "ఉమ్, ఆయనకి నన్ను వదిలి ఉండడం కన్నా ఆ నిందని తన మీద వేసుకుని మోయడమే ఇష్టంగా అనిపించింది. కానీ తనకి తెలియదు కదా, లోపం మగవారిలో ఉన్న ఆడవారిలో ఉన్న అవమానాలు పడేది మాత్రం ఆడదే అని. ఏ శుభకార్యానికి వెళ్ళినా గొడ్రాలు అనే బిరుదు నాకు తగిలించి నన్ను ఏదో గ్రహాంతర వాసిని చూసినట్లే చూసేవారు. కొన్ని రోజులకి గుమ్మం దాటి బయటికి వెళ్ళాలి అంటేనే భయం వేసింది. పొరపాటున ఎవరికైనా ఎదురు వెళ్ళి వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే అది కూడా నా నెత్తినే వేస్తారేమో అన్న భయంతో నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అలా ఎక్కడికి వెళ్ళకుండా గది 4 గోడల్ని నా ప్రపంచంగా చేసుకుని బ్రతికేస్తున్నాను. శేఖర్ నాకు తోడుగా ఉండడంతో అది కూడా పెద్ద కష్టంగా ఏమీ అనిపించలేదు. కానీ చివరికి నా సొంత తమ్ముడు పెళ్ళికి వెళ్ళి వాడి నెత్తిన 4 అక్షింతలు వేసి ఆశీర్వాదం అందించవలసింది పోయి, అమ్మాయి తరపు వారు చేసిన అవమానాలను మూట కట్టుకుని ఇంటికి వచ్చాను. అక్కడంతా అక్కడంతా అవమానం జరుగుతున్నా నా పుట్టింటి వాళ్ళు పెదవి విప్పకపోవడం ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉంది. ఆ సమయంలో శేఖర్ గనుక నాకు తోడుగా ఉండకపోతే నేను అసలు బ్రతికి ఉండేదాన్నే కాదు. అందుకే అంటారేమో, పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి భర్తే అన్నీ అని. ఆ తర్వాత కేశవమూర్తి బాబాయ్ సలహాతో అమెరికాలో జాబ్ అని చెప్పి ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది అని, అక్కడికి వెళితే మాకు పిల్లలు పుడతారని నమ్మకం ఉంది అని అత్తయ్య మామయ్యలను నమ్మించి నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు శేఖర్. వారసుడు పుడతాడు అన్న ఆశతో వాడు కూడా మాకేమీ అడ్డు చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక ఏం జరిగిందో అంతా నీకు తెలుసు కదా అని అంటూ సూటిగా ఆమె కళ్ళలోకి చూసింది అరుణి. నిజంగా మా బావ చాలా మంచివాడక్క. మనసుకు నచ్చిన వారిని ప్రేమించడమే కాదు, ఆ ప్రేమను కాపాడుకోవడం కోసం చాలా పెద్ద పరీక్ష. ఆ పరీక్షలో ఓడిపోతే జీవితాన్నే కోల్పోతాము. కానీ బావగారు ఆ పరీక్షతో పాటు తన ప్రాణమైన నిన్ను కూడా గెలుచుకున్నారు. కానీ అందరికీ అంత అదృష్టం ఉండదక్కా అంది అవని. ఆ మాట అంటూ ఉండగా ఆమె కంటిలో చేరిన కన్నీరు చూసి ఓదార్పుగా ఆమె చేతి మీద తన చేతిని వేసింది అరుణి. దాంతో ఇప్పుడే వస్తానక్క అని ఆమె చేతిని పక్కకి జరిపి ఫాస్ట్ గా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది అవని. అది చూసి ఒక నిట్టూర్పు వదిలింది అరుణి. గదిలోకి వచ్చిన అవని డోర్ గడియ పెట్టి తలుపుకి జారబడి ఏడుస్తూ ఉంది. గది లోపల ఆమె ఏం చేస్తుందో అర్థమైనా కూడా ఏమీ చేయలేక అలా మూసిన తలుపు వైపే చూస్తూ కూర్చుంది అరుణి.
కాలింగ్ బెల్ మోగిన సౌండ్‌తో ఉలిక్కిపడి నిద్రలేచింది రమ్య. అప్పటికే లేచి రెడీ అయిన వివేక్ కిచెన్ నుండి వస్తూ, "గుడ్ మార్నింగ్ డార్లింగ్. మేడ్ అనుకుంటా. నేను చూస్తానులే. నువ్వు ఈ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చెయ్యి" అంటూ తన చేతిలో ఉన్న కాఫీ కప్ ఆమెకిచ్చి డోర్ తీయడానికి వెళ్ళాడు. విరక్తిగా అతను వెళ్ళిన వైపు చూసి, ఆ ఆ కప్పు వైపు ఇంట్రెస్ట్ లేనట్లు చూస్తూ కూర్చుంది రమ్య. మేడ్‌కి చేయవలసిన పనుల లిస్ట్ చెప్పి, వచ్చి రమ్య పక్కన సోఫాలో కూర్చుని, "ఈరోజు ఏ షిఫ్ట్?" అని అడిగాడు వివేక్. అసహనంగా శ్వాస తీసుకుని వదిలి, "నీకేం కావాలి?" సూటిగా అతన్ని చూస్తూ అడిగింది రమ్య. ఆ మాటకి పెద్దగా నవ్వి, "యూ టూ ఇంటెలిజెంట్ గర్ల్." భర్తకి పెద్ద శ్రమ ఇవ్వకుండా అతని మనసులో మాటను అర్థం చేసుకోవడంలో నువ్వు 100% మార్క్స్ సంపాదిస్తున్నావు తెలుసా? అని అన్నాడు వివేక్. పొద్దు పొద్దునే నీ పొగడ్తలు విని మురిసిపోవడానికి నువ్వేమీ భార్యని ప్రాణంగా చూసుకునే భర్తవి కాదు. పరాయి వాళ్ళ భార్యలు నీ పక్కలోకి రావాలనుకునే పరమ నీచుడివి. నీ గురించి నీకంటే బాగా నాకు తెలుసు. కాబట్టి ఆ సోదాపి విషయం చెప్పు. మొహం అసహ్యంగా పెట్టుకుని అంది రమ్య. నవ్వుతూ ఆమెను చూసి, భార్యవి కదా! నువ్వు నన్ను ఎంత తిట్టినా నా కోపం రాదు డియర్. ఎందుకంటే నా డబల్ షేడ్ తెలిసిన దానివి. ఆ షేడ్ వేరే ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నదానివి. ఎంత బాధ ఉన్నా అది మనసులోనే దాచుకుంటావు తప్ప నీ కన్నీరు కంటి పాపకు కూడా తెలియనివ్వవు. అందుకే ఐ లవ్ యూ సో మచ్ డియర్. ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయనే పట్టుబట్టి మరి నీలాంటి ఇండియన్ సెంటిమెంటల్ ఫూల్‌ని ఏరికోరి నా భార్యగా తెచ్చుకున్నాను" అన్నాడు వివేక్. అతని మాటలకి చిరాకు వచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళబోయింది రమ్య. దాంతో ఆమె చెయ్యి పట్టుకుని, "ఓయ్ ఆగాగు" అన్నాడు వివేక్. అతను చెయ్యి పట్టుకోవడంతో చంపేసేలా అతన్ని చూసింది రమ్య. ఆమె చూపుల్లో అర్థం తెలియడంతో అతను పట్టుకున్న ఆమె చేతిని వదిలి, "ఓహ్! సారీ సారీ. నేను నిన్ను ముట్టుకోకూడదు కదా! సరే, ముట్టుకోకుండా మ్యాటర్ ఏంటో చెప్తాను విను" అని అన్నాడు వివేక్. "త్వరగా చెప్పు. నాకు హాస్పిటల్‌కి టైం అవుతుంది" అని విసుగ్గా అంది రమ్య. "ఓకే. ఓకే. నా మాటంటే నీకు ఎప్పుడు విసుగే కదా! సరే ఆ సంగతి వదిలేయి కానీ, నీకు తెలుసు కదా! ఆ రాహుల్ గాడు నా కంపెనీకి చాలా పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకువచ్చాడు అని. ఆ కాంట్రాక్ట్ ఇప్పటి వరకు హోల్డ్‌లోనే ఉండడం వల్ల ఇన్ని రోజులు నేను దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ నిన్న ఆ కంపెనీ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ మన కంపెనీకే ఓకే చేశారు. ఆ కాంట్రాక్ట్ వల్ల మన కంపెనీకి మంచి లాభాలతో పాటు బిజినెస్ వరల్డ్‌లోనే మన కంపెనీకి ఉన్న గుడ్ విల్ 100 టైమ్స్ పెరుగుతుంది. ఎంతో ఎక్సైట్ అవుతూ చెప్పాడు వివేక్. మంచిది. ఆల్ ది బెస్ట్. ముక్ ముక్తసరిగా చెప్పింది రమ్య. మొహం విసుగ్గా పెట్టి, నాకు కావాల్సింది నీ బోడి ఆల్ ది బెస్ట్ కాదు అని అన్నాడు వివేక్. మరేం కావాలి నీకు? చిరాగ్గా అడిగింది రమ్య. రాహుల్ అన్నాడు వివేక్. రాహుల్ ఎందుకు? మిగిలిన తన జీవితాన్ని కూడా నాశనం చేసి బ్రతికి ఉన్న శవాన్ని కాస్త నిజమైన శవంగా మార్చడానికా? కోపంగా అడిగింది రమ్య. అంత ఇంట్రెస్ట్ నాకు లేదు బేబీ. కానీ ఈ కాంట్రాక్ట్ ఫైల్ చేసింది వాడే. కాబట్టి వాడే ఈ ప్రాజెక్ట్ లీడ్ చేసి ఈ కాంట్రాక్ట్ పూర్తి చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వాడిని బతిమలాడి, ఒప్పించి కంపెనీకి తీసుకొచ్చేంత ఓపిక నాకు లేదు. కాబట్టి నువ్వే వాడిని ఒప్పించి తిరిగి ఆఫీస్‌కి వచ్చేలా చేయాలి అని అన్నాడు వివేక్. దాంతో ఆలోచనలో పడింది రమ్య. ఫ్లాట్‌లో ఒక్కడే ఉంటే అవని ఆలోచనతో పిచ్చివాడైపోయేటట్లున్నాడు. అదే ఆఫీస్‌కి వెళ్తే ఈ ప్రాజెక్ట్ పనిలో పడి బిజీ అయిపోతాడు. అలా అయితే కొంచెమైనా తను అవనిని మర్చిపోతాడేమో. కాబట్టి ఎలా అయినా రాహుల్ ఆఫీస్‌కి వెళ్ళేలా ఒప్పించాలి అని అనుకుంటున్న రమ్యను చూసి చిరాకు పడుతూ ఆమె మొహం మీద చిటిక వేస్తూ, "హలో మేడం, ఏం ఆలోచిస్తున్నారు? నేను చెప్పిన పని చేస్తారా లేదా?" అని విసుగ్గా అడిగాడు వివేక్. "సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ రాహుల్ ఒప్పుకుంటాడన్న నమ్మకం నాకు లేదు" అని అంది రమ్య. "కానీ ఆ నమ్మకం నాకుంది. నువ్వు వెళ్ళి అడుగు.
వాడు తప్పకుండా ఒప్పుకుంటాడు అని కన్నింగా ఆమెను చూశాడు వివేక్. అతని నీచమైన ఆలోచన అర్థమవడంతో మరింత అసహ్యంగా అతన్ని చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది రమ్య. ఇండియాలో తమని కాదు అని వెళ్ళిపోయిన కొడుకు ఫోటో చూస్తూ కంటతడి పెట్టుకుంటూ ఉంది కమల. మరొక బిడ్డ పుడితే ఈ బిడ్డని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామో అని ఉన్న ఒక్కడే మాకు చాలు అని సరిపెట్టుకుని ఎంతో అపురూపంగా పెంచుకున్న కొడుకు ఈ రోజు తమని కాదు అని వేరే దేశం వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళాక తాము అంటూ ఉన్నామన్న విషయం కూడా మర్చిపోవడం ఆ తల్లి మనసు అస్సలు తీసుకోలేకపోతుంది. రోజు తిండి నిద్ర అయినా మర్చిపోతుంది కానీ కన్న కొడుకుని తలుచుకుని కన్నీరు పెట్టుకోవడం మాత్రం ఆ తల్లి మర్చిపోలేకపోతుంది. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన శంకర్ ఫ్రెష్ అవ్వడానికి ఆ గదిలోకి వెళ్ళాడు. అతను రావడం చూసి కంగారుగా ఆ కొడుకు ఫోటో తలగడ కింద దాచి కళ్ళు తుడుచుకుంది కమల. అసహనంగా వాచి ఉన్న ఆమె కళ్ళ వైపు, తలగడ కింద నుంచి కొద్దిగా బయటికి కనిపిస్తున్న ఫోటో వైపు చూసి, ఎందుకు దాస్తావు కమల? రోజు సార్ గారి ఫోటో చూసి శోకదేవతలా నువ్వు ఏడుస్తూ కూర్చోవడం అలవాటే కదా నీకు. నన్ను చూసి ఎప్పుడు నువ్వు చేసే పని ఆపడం ఎందుకు? కంటిన్యూ చేయి అని అన్నాడు శంకర్. 30 సంవత్సరాల నుండి అతని దెప్పు పొడుపు మాటలు విని విని అలవాటైపోవడంతో విరక్తిగా ఒక నిట్టూర్పు వదిలి, భోజనం వడ్డిస్తాను తిరగరండి అని మంచం దిగుతూ చెప్పింది కమల. వడ్డించు, తింటాను. ఏది తప్పుని ఇది తప్పదు కదా. మీ వాళ్ళు చేసిన అవమానంతో ఇన్ని రోజులు బాధపడుతూ బ్రతికాను. అయినా వాళ్ళకి సరిపోలేదనుకుంటా. ఏదో ప్రేమ రక్తబంధం అంటున్నారు అని, పోనీ అక్కడికైనా బుద్ధిగా 2 నెలలు ఉంటాడు అని వాడిని అక్కడికి పంపిస్తే ప్రేమ దోమ అని మాయ మాటలు చెప్పి ఆ పనిదాని వలలో వాడు పడేలా చేసి జీవితాంతం వాడిని తలుచుకుంటూ నన్ను బాధపడేలా చేశారు. వయసు వస్తే సరిపోదు, ఆ వయసుతో పాటు కొంచెం బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి వాళ్ళకి. అయినా నా పిచ్చి కానీ వాళ్ళకి అవే ఉంటే ఇంటికి వచ్చిన అల్లుడిని అవమానించి పంపించేవారే కాదు కదా అని వ్యంగ్యంగా అన్నాడు శంకరం. అతను అనే ప్రతి మాట గుండెల్లో గుచ్చుకుని తోటాలా పొడుస్తూ ఉంటే అలాంటి మూర్ఖులకి ఏం చెప్పినా అనవసరం అనుకుని మౌనంగా బాధను భరిస్తూ బయటకు నడిచింది కమల. ఆమె నిర్లక్ష్య ప్రవర్తనను చూసి ఈ ఆడవాళ్ళకి భర్తకి ఎన్ని అవమానాలు జరిగినా పర్వాలేదు, కానీ కన్నవారిని ఒక్క మాట అంటే మాత్రం వచ్చేస్తాయి రోషాలు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు శంకరం. వెన్నెల ఆకాశాన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంది అన్నపూర్ణమ్మ. ఆమె కోసం ఇల్లు మొత్తం వెతికి ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి బయటకు వచ్చిన చంద్రకాంత్కి దుఃఖం నిండిన మొహంతో కనిపించింది ఆమె. అలా ఉన్న ఆమెని చూసి ఒక నిట్టూర్పు వదిలి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు చంద్రకాంత్. అతను రావడం గమనించిన అతని భుజం మీద తలవాల్చింది అన్నపూర్ణమ్మ. ఆమె కళ్ళల్లో చేరిన నీరు ఆ కళ్ళు దాటి అతని భుజాన్ని తాకుతూ ఉన్నాయి. ప్రేమగా ఆమె తల నిమురుతూ, పిల్లలు గుర్తొచ్చారా అని అడిగాడు చంద్రకాంత్. వాళ్ళు చేసి వెళ్ళిపోయిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి కదండి, అవి వాళ్ళని మర్చిపోనివ్వడం లేదు. జీరపోయిన గొంతుతో అంది అన్నపూర్ణమ్మ. ఏంటో పూర్ణ, మనిషి జీవితం అనుబంధాల హరివిల్లు అంటారే కానీ కొన్ని సార్లు ఆ బంధాలే భరించలేని బాధల్ని పంచుతాయి. అది నిజమని మన జీవితాన్ని చూస్తున్న వారు ఎవ్వరికైనా అర్థమవుతుంది. పెళ్లి చేసుకున్నాక నా వల్ల నువ్వు కానీ నీ వల్ల నేను కానీ పడిన కష్టాలు ఏమీ లేవు. కానీ పిల్లల్ని కన్నాక వారి వల్ల ఇప్పటికీ మనం మానసిక క్షోభను అనుభవిస్తూనే ఉన్నాం. ఈ వయసులో మనకి ఈ బాధలు అవసరం అంటావా చెప్పు అన్నాడు చంద్రకాంత్. ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియదండి. కన్న బిడ్డలు ఇద్దరు మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయారు. చెప్పిన మాట వినకుండా వ్యసనాలకి బానిసయ్యి కొడుకు దూరమైతే అర్థం లేని అహంతో కూతుర్ని అల్లుడు మనకి దూరం చేశాడు. అసలు అతన్ని మనం ఏమన్నామండి? ఎలాగో కొడుకు మనకి దూరమై అనంత లోకాల్లో కలిసిపోయాడు.
తిరిగి రాని వాడి కోసం వాడి పేరు మీద ఒక హాస్పిటల్ కట్టిద్దామన్నాం. అంతే కదా! దానికి అతన్ని ఏమి మనం డబ్బు ఇవ్వమనలేదు కదా! అయినా మనకు ఉన్న ఆస్తిలో పావలా వంతు కూడా ఆ హాస్పిటల్‌కి ఖర్చవ్వదు. కష్టపడి ఇంత ఆస్తి సంపాదించుకున్న మనకి ఆ మాత్రం ఖర్చు పెట్టే హక్కు లేదా? మన డబ్బు మనం ఖర్చు పెట్టుకుందాము అన్నందుకే భర్త అన్న అధికారాన్ని చూపిస్తూ కమలని మన ఇంటికి రానివ్వకుండా మనకి దూరం చేయాలా? బాధగా అడిగింది అన్నపూర్ణ. విరక్తిగా నవ్వి, డబ్బుకి లోకం దాసోహం పూర్ణ. కలిసి వచ్చే సొమ్ములో రూపాయి ఖర్చయినా తాము కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వృధాగా పోతుందని బాధపడిపోయే సమాజంలోనే కదా నీ అల్లుడు ఉన్నది. అతని మాట కాదు అనే ధైర్యం మనకైతే ఉంది కానీ మన కూతురికి లేదు. ఒకవేళ తను ధైర్యం చేసి అతనికి ఎదురు చెప్పినా నిర్దాక్షిణ్యంగా తనని తీసుకువచ్చి మన దగ్గర వదిలేస్తాడే కానీ ఏలుకోడు. ఉన్నవారి ఇంట్లో అయినా లేని వారి ఇంట్లో అయినా భర్త వదిలేసిన భార్యకి ఎక్కడా గౌరవం ఉండదు. ఆ సత్యం తెలిసింది కాబట్టి కన్నవారిని దూరం చేసుకుని భర్త దగ్గర ఉంటూ బాధని అనుభవిస్తుంది తప్ప పెదవి విప్పి తన బాధని ఎవ్వరికీ చెప్పుకోవడం లేదు అని అన్నాడు చంద్రకాంత్. అంటే జీవితంలో నేను నా కూతుర్ని చూడలేను అంటారా అని అడిగింది అన్నపూర్ణ. ఏమో పూర్ణ, మనలో ఎవరైనా పోతే అల్లుడి మనసు కరిగి అమ్మాయిని ఆఖరి చూపు కోసం పంపిస్తాడేమో అని అన్నాడు చంద్రకాంత్. పోనీలే, అలా అయినా మిగిలిన ఒక్కరికి కూతురి దర్శనం దొరుకుతుంది కదా అని అంది అన్నపూర్ణ. ఆ మాటకి విరక్తిగా నవ్వాడు చంద్రకాంత్. యుఎస్ఏలో వివేక్ చెప్పడంతో రాహుల్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఒప్పించడానికి అతను ఉన్న ఫ్లాట్కి వెళ్ళిన రమ్యకి తాగి మత్తులో హాల్లో పడి ఉన్న రాహుల్ కనిపించాడు. అతన్ని చూసి బాధగా పెదవి విరిచి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొచ్చి రాహుల్ అంటూ అతన్ని పిలిచింది రమ్య. అలా 4, 5 సార్లు పిలిచి తట్టి లేపడంతో ఉలిక్కి పడి నిద్ర లేచి అవని అంటూ చుట్టూ వెతికాడు రాహుల్. అది చూసిన రమ్య కళ్ళలో కన్నీటి పొర చేరింది. ఆ నీటిని అతనికి కనిపించకుండా తుడుచుకుని రాహుల్ కాఫీ తీసుకో అని అంటూ కాఫీ కప్ అతనికి ఇచ్చింది ఆమె. అక్కడ అవని లేదు అని అర్థం అవడంతో అలవాటైన బాధని పక్కన పెడుతూ వెనక్కి జరిగి సోఫాకి ఆనుకుని కూర్చుని ఆమె చేతిలో కాఫీ కప్ తీసుకున్నాడు రాహుల్. అతను కాఫీ తాగే వరకు వెయిట్ చేసి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నావు రాహుల్ అని అడిగింది రమ్య. ఆ ప్రశ్నకి విరక్తిగా నవ్వి ఆఫీస్కా? ఎందుకు వెళ్ళాలి రమ్య అని అడిగాడు రాహుల్. అతను అడిగిన విధానానికి కోపం రావడంతో ఆహా వెళ్ళొద్దు, వెళ్ళకుండా తాగుతూ ఇదే రూములో పడుండు. బాటిల్స్ తెచ్చి ఇవ్వడానికి నా మొగుడు తగులుబాచి విధవ ఎలాగో ఉన్నాడు కదా అని కోపంగా అంది రమ్య. చిన్నగా నవ్వి ఏంటి నా కోసం వాడిని కూడా తిడుతున్నావా? వద్దు రమ్య, వాడు చాలా మంచివాడు. వాడిని ఏమీ అనొద్దు అని అన్నాడు రాహుల్. తిట్టడం కాదు, వాడు నీకు చేసిన ద్రోహం తెలిస్తే నువ్వు వాడిని నిలువున పాతి పెడతావు. కానీ వాడిని కట్టుకున్న పాపానికి పెదవి విప్పి వాడి పాపాలు బయట పెట్టలేకపోతున్నాను అని మనసులో అనుకుని గదిలో కూర్చుంటే బయట జరుగుతున్న నాటకాలు ఏవి నీకు తెలియదు రాహుల్. గది దాటి బయటికి వచ్చి చూడు. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుంది అని అంది రమ్య. నాకు అర్థమవలసినవన్నీ ఎప్పుడో అర్థమయ్యాయి రమ్య. ఇంకా నేను అర్థం చేసుకోవలసినవంటూ ఏమీ లేవు అన్నాడు రాహుల్. నీ జీవితంలో జరుగుతున్నవి జరగబోతున్నవి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. కొన్ని నిజాలు నీకు తెలిస్తే నువ్వు ఇంతలా బాధపడవలసిన అవసరం ఉండదు చెప్పింది రమ్య. ఇలానే కొన్ని రోజుల క్రితం ఒక నిజం తెలుసుకున్నాను రమ్య. అదేంటో తెలుసా? నా భార్య మరెవరో బిడ్డకి తల్లి అవడం. ఆ నిజం తెలుసుకున్నాక ఇంక ఏ నిజాలు తెలుసుకోవాలని అనిపించడం లేదు. ఎందుకంటే ఆ రోజే మానసికంగా ఈ రాహుల్ చచ్చిపోయాడు. చనిపోయిన వాడికి ఇంకా నిజాలతో పని ఏముంటుంది చెప్పు బాధగా అన్నాడు రాహుల్. అసహనంగా అతన్ని చూసి కొన్ని సార్లు మనం చూసే కళ్ళు వినే చెవులు కూడా మనల్ని మోసం చేస్తాయి రాహుల్. కొందరి నిజాయితీ తెలియాలి అంటే మన మనస్సుతో వాళ్ళని చూడాలి అని అంది రమ్య.
ఇంకా ఇక్కడ మనసెక్కడుంది రమ్య? ఆ మనసుని ఎప్పుడో నా అవని కాల్చి బూడిద చేసింది అని అన్నాడు రాహుల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. రాహుల్ జీవితంలో ముందు ముందు ఏం జరగబోతుంది? చంద్రకాంత్ అన్నపూర్ణల కోరిక తీరి ఆమె కూతురు ఆమె దగ్గరికి వెళుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. త్వరలోనే ఆ పార్ట్ ఇస్తాను. అలాగే ఈ పాట గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. థాంక్ యూ.